హేమవర్మ లేదా హిరణ్యవర్మ 2 పేర్లు ఆయనకి పురాణమునందు వాడబడుతున్నాయి. ఈ విధంగా ఉపదిశ్య మహామంత్రం అక్షయానందకారకం. పొందిన మంత్రానికి పంచాక్షరి అనకుండా చమత్కారంగా చెప్తున్నాడు. అక్షయానందకారకమైన మహామంత్రాన్ని ఉపదేశించాడు ఇక్కడ, పంచాక్షరి మహామంత్రాన్ని. ఈ మంత్రం ఎటువంటిదంటే వేదానామపి తమృగ్యం యోగి బృందం సేవితం. వేదముల్లో కూడాను ఇది దుర్లభమే, అది ఎంతో నిష్ట కలిగిన వారికే వేదముల యందు లభిస్తున్నది. యోగి బృందము నిరంతరము సేవించేటువంటి దివ్య మంత్రం. ఈ మంత్రసిద్ధుడికే నటేశ్వర దర్శనం యోగ్యత లభిస్తున్నది. అయితే వ్యాఘ్రపాదుడంతటి వాడు సింహవర్మ వంటి మహాత్మునికి ఇచ్చేటప్పుడు తప్పకుండా అది కొద్ది అనుష్ఠానంతోనే సిద్ధించగలదు. అది సామాన్యులకైతే కొన్ని సంవత్సరాలు పట్టచ్చు, కానీ అక్కడ ఇచ్చినవాడు అంత గొప్పవాడు, పుచ్చుకున్నవాడు ఇంకెంతటి త్యాగో విరాగో మనకు తెలుసు. ఎంత సాధకుడో, బాల్యం నుంచి శివభక్తుడు ఆ మహానుభావుడు. దర్శయామాస భూపాయా దివ్యం తత్ర చిదంబరం. తిన్నగా చిదంబరానికి తీసుకువెళ్ళాడు స్వామి. నాట్యం చేసే సభాభవనం దగ్గరికి తీసుకెళ్ళగానే నటీ సోపి తదే తదా తస్మై కారుణ్యార్ణవ చంద్రమా తాండవం దర్శయామాస. సచ్చిదానంద లక్షణం, సచ్చిదానంద లక్షణమైనటువంటి అపురూపమైన తన తాండవాన్ని దర్శింపజేశాడు స్వామి. ఇది తను యూహించని యోగం. అనేక జన్మలు సుకృతం పండడం చేత శివతాండవానుభూతి లభించింది. చూసారా, పతంజలి వ్యాఘ్రపాదులు ఎంత కష్టపడితే దాన్ని సంపాదించారు. ఇక్కడ వాళ్ళేమో ఈయన కోరి తీసుకువెళ్ళారు, మహాత్ముల కృప. అంతేగాని మేము ఇంత కష్టపడి తెచ్చాం ఈయనకి తేలిక వచ్చేయాలా అని అనుకోలేదు వాళ్ళ కృప అటువంటిది. అంత పతంజలి అందరూ చూసేయాలన్నాడంటే ఎంత ఎంత తపస్సు చేశాడో మహానుభావుడు. వాళ్ళ దయ అండి, వాళ్ళిద్దరి దయ వల్లే మనకి ఇప్పటికీ చిదంబరం మిగిలింది. వాళ్ళు దయ చూపించారు. ఇన్ని దేవతలు, ఇన్ని క్షేత్రాలు భూమి మీద ఉన్నాయి అంటే మహర్షుల దయ వల్ల. ఇది ఒక్కడు గుర్తుపెట్టుకోండి, మహర్షుల దయ. వాళ్ళు తప్పించి తప్పించి పిలిచి మన కోసం ఇచ్చారు. ప్రతి క్షేత్రం వెనక ఒక మహర్షి యొక్క తపస్సు. వాళ్ళ తపఫలం పొంది ఆ ఫలం అందరూ అనుభవించాలని విడిచిపెట్టడం వల్లనే మనకు ఆ క్షేత్రాలు దక్కే. లేకపోతే మన కోసం దిగుతాడా ఆయన? వాళ్ళు దింపుకున్నారు తపస్సులతో, మన కోసం నిలబెట్టారు ఇక్కడ. అందుకే ఎన్ని జన్మలెత్తినా ఋషుల రుణం మాత్రం తీర్చుకోలేం. గుర్తుపెట్టుకోండి. దానికి ఒకటే ప్రయత్నం ఏమిటి అంటే వాళ్ళు చెప్పినవి పాటించడం, వాళ్ళని నిరంతరం స్మరించుకొని నమస్కరించుకోవడం. చిదంబర రహస్యం చెప్పేటప్పుడు నటేశ్వరుని గురించి చెప్తూ ఎంత ఆనందించామో, ఇంతమంది మహర్షుల్ని స్మరించుకునే యోగం లభించిందని అంత ఆనందిస్తున్నాం. వీళ్ళందరూ ప్రాతస్మరణీయులైన మహర్షులు. అందుకు వారిని ఇక్కడ మనం తలంచుకుంటున్నాం. అందుకే రామచంద్రమూర్తి కూడా ఆ ఋషుల కోసం అంత తప్పించిపోయి అరణ్యాల్లో తిరుగాడేడండి మహానుభావుడు ఆనందంగా. అది ఋషుల గొప్పతనం. ఋషులు చాలు మనకి. ఎందుకంటే ఇది దేవత అని చెప్పింది ఋషులు. అందుకే ఋషుల కాళ్ళు పట్టుకుంటే దేవతలు వాళ్లే వస్తారు. అందుకే ఎల్లవేళల ఋషుల్ని స్మరించుకుంటూనే ఉండాలి. ఇది ఋషుల యొక్క గొప్పతనం. వ్యాఘ్రపాదుడు దయచేత చూడగలిగాడు ఆ పరమేశ్వరుని యొక్క దివ్య నాట్యాన్ని. ఆలోక్యాక్ష సుధాసార మంగహార మనోహరం ఆనంద తాండవం శంభోహ అవాంగ్మానస గోచరం. ప్రస్విన్న సర్వావయవ ప్రస్ఫురత్ పులకోత్కర ప్రసృత ఆనంద సరిల ప్రౌఢ గద్గదికస్వర ప్రణమ్య దండవద్భూమౌ దేవదేవం సభాపతిం. కన్నున్నందుకు సార్థకమేమిటో ఇప్పుడు తెలిసిందయ్యా అన్నట్ట. ఈ కళ్ళతో దర్శించగలిగానే. పైగా మనోహరం ఎలా ఉంది అంటే ఆ వాంగ్మానస గోచరం. ఒళ్ళంతా కూడా చెమట పట్టేసింది ఆనందం వల్ల. పైగా ఒళ్ళు పులకించిపోయింది, ఆనందాశ్రములు రాలుతూ ఉన్నాయి. శివాని ఎలుగెత్తి అరిచాడు, గొంతంతా బొంగురు పోయిందిట. వెంటనే ప్రణమ్య దండవద్భూమౌ సాష్టాంగ దండ ప్రణామాలు చేసి సభాపతిని నమస్కరిస్తూ 2 చేతులు తలపై దోయిలించి చూస్తున్నాడు. స్వామి మందహాసం చేస్తూ సాక్షాత్కరించి గోచరించగానే అప్పుడు ఆయన్ని స్తోత్రం చేస్తున్నాడు. తత్వాతీత మహానందమయమానంద తాండవం శక్తిన్ దేహి మహబ్రహ్మన్ శైలాదేరివ శంకర యానితే శివకార్యాన్ని తాని కర్తుం త్వదాజ్ఞయ. ఎవరు ఏం చేయాలో అవే వాళ్ళని ప్రేరేపిస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రేరణ లభిస్తుంటుంది జీవితంలో. ఎందుకు ఆ ప్రేరణ లభించిందో మనకు తెలియదు. వాళ్ళ చేత పరమాత్మ చేయించదలుచుకున్నప్పుడు వాళ్ళల్లో కోరిక పుడుతుంది. లేకపోతే హాయిగా అక్కడే కూర్చుని రాజ్యం పాలించుకుంటూ పోయేది. ఇక్కడ దాకా రప్పించి ఇప్పుడు శివుడు కనపడగానే ఏమంటున్నాడో తెలుసా? స్వామి నీకు కైంకర్యం చేసుకోవాలనుంది, నా జీవితం ఇంతా శివకార్యం చేస్తాను, ఏ ఏ శివకార్యాలు చేయాలో మీరు చెప్పండి అన్నాడు. అంటూ ఒక మాట అన్నాడు, ఈ సింహరూపంలో ఎందుకు పుట్టేనా అని అప్పుడప్పుడు నా మీద నాకే అసహ్యం కలిగేది.
ఇలా పుట్టడమే నా యోగమని ఇప్పుడు తెలిసింది అన్నాడు. ఇక్కడ ఇలా పుట్టడం వల్లే కదా నాకు క్రమంగా వైరాగ్యము, నీపై దృష్టి ఇవన్నీ ఏర్పడి ఇక్కడ దాకా వచ్చాను. ఇక్కడికి వచ్చాక ఏం చేసావు? హేమ శరీరం ఇచ్చేసావు నాకు. ఈ హేమ శరీరం రాగానే నాకు భోగదృష్టి ఏర్పడలేదు. నీ వల్ల వచ్చిన ఈ శరీరం గనక ఇది నీ కైంకర్యానికే వినియోగిస్తాను. ఇంకేమిటండి, సంపూర్ణం. ఇది ఎంత చక్కటి మాట చూడండి. అప్పుడు అన్నాడు, నువ్వు నా బంటువయ్యా, అందుకే నేను ఇక్కడికి పిలిపించుకున్నాను అన్నాడు స్వామంతే. జననాంతరాల నుంచి నువ్వు నా వాడివి, తెచ్చుకున్నా ఇక్కడికి. నీ చేత శివకార్యములు జరిగించాలి, దానికి యోగ్యుడు నువ్వు. ఏం చేయాలో ఈ వ్యాఘ్రపాదుడు పతంజలి చెప్తారు, చేసుకో అన్నట్టు ఇక్కడంతే. దానితో వెంటనే వ్యాఘ్రపాదుడి పాదాల మీద పడి పైగా ఒక మాట అన్నాడు, నువ్వు నాకు ఆజ్ఞాపించి నేను చేస్తానన్నాడు కదా శివుడితో. ఎలాగంటే శైలాదేరివ శంకర, శైలాదుడి వలే నన్ను ఆజ్ఞాపించన్నాడు. శైలాదుడంటే శిలాదుని పుత్రుడు శైలాదుడు. శిలాదుడంటే శిలాదుడి కొడుకు నందీశ్వరుడు. నందీశ్వరుడు శిలాద మహర్షి యొక్క పుత్రుడు, శివాంశతో పుట్టాడు ఆయన. అందుకు శిలాద పుత్రుడు కనుక శైలాదుడని మరొక పేరు ఆయనకి. అందుకు శైలాదునికి ఎలా ఆజ్ఞాపిస్తావో అలా నాకు ఆజ్ఞాపించే, నందీశ్వరునికి ఎలా ఆజ్ఞలు జారీ చేస్తావో నాకు అలా ఆజ్ఞలు జారీ చేయి. ఈ చిదంబరం నేను కొలుచుకుంటా, ఏం చేయాలో చెప్పు. ఇది అడిగాడండి. అప్పుడు వ్యాఘ్రపాదుని వెంట పంపిస్తే ఆయన తిన్నగా వ్యాఘ్రపాదుని పాదాలపై పడి, స్వామి చెప్పవయ్యా అన్నాడు. రా, నేను ఈ చిదంబరుని చూడ్డానికి ముందు ఎవరిని సేవించానో ఆయన చూపిస్తాను రా అని తీసుకెళ్ళాడు అక్కడి నుంచి. మునినా వ్యాఘ్రపాదేన తతో విశ్వహితైషిణ, మళ్ళీ మాట వేశారు. లోకరక్షణే కోరుకునేటటువంటి వ్యాఘ్రపాద మహర్షి తిన్నగా శ్రీ మూలస్థాన దేవస్య సన్నికర్షమనీయత, అక్కడ ఉన్నటువంటి మూలస్థానేశ్వరుని వద్దకు తీసుకువెళ్ళాడు. ఇదిగో నేను ఈయన్నే మొట్టమొదటి చూశానయ్యా, ఈయన్నే కొలుచుకున్నాను, ఈయన్ని పూజించడం వల్లనే నాట్యం చూపించాడు. ప్రథమం నృపసార్జుల పూజితోయం మయా శివ, ఏతత్ ప్రసాద లాభేన దృష్టవానస్మి తాండవం. ఈయన అనుగ్రహం చేతనే తాండవాన్ని చూడగలిగాను అని మహాలింగాన్ని చూపించిన వెంటనే ఈయన పైగా బిల్వదళాలు పువ్వులు చేతికిచ్చి ఆయన మీద వెయ్యని చెప్పాట. అవి వేసి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు ఆయనకి. ఆ తర్వాత తిన్నగా తన ఆశ్రమానికి మళ్ళీ తీసుకువెళ్ళి అప్పుడు చేసింది ఏంటంటే ఆ లోపలున్నటువంటి వారి భార్యని పిలిచాడు ఆయన వ్యాఘ్రపాదుడు. వశిష్ఠుని యొక్క సోదరి, పేరేం రాయలేదండి ఇందులో, వశిష్ఠుని సోదరిని మాత్రమే చెప్పారు. ఆమెను పిలిచి, ప్రియే త్వం హి పురాయత్నైరుపమన్యుమజీజన, నీకు ఇదివరకు ధౌమ్యుడొక్కడుకు ఉపమన్యుడొక్కడుకు. ఉపమన్యుడి గురించే ప్రధానంగా మనం చెప్పుకున్నాం. నువ్వు ఉపమన్యుణ్ణి ధౌమ్యుణ్ణి పొందడం కోసం చాలా తపస్సులు చేసావు, పైగా 9 ఏళ్ళు గర్భం మోసావు. ఇప్పుడు నువ్వు అలా గర్భం మొయ్యకుండానే మరో కొడుకు వచ్చాడు, ఇదిగో అని పరిచయం చేసేటండి. ఎంత వాత్సల్యం చూపించాడో చూడండి. అయత్నలబ్ధ సోయం తే సూను అద్య సమాగత, అయత్నలబ్ధ సూను, ప్రయత్నం లేకుండా దొరికిన కొడుకు సుమా. అందుకు పుత్రం త్వేతం మహామతి, ఇతడు మనకు పుత్రుడు అని అన్నాడు. అనగానే ఒళ్ళు పులకించిపోయింది. ఆదరించడమే కాకుండా శిష్యత్వం ఇవ్వడే కాకుండా పుత్రత్వం ఇస్తావయ్యా మహానుభావ నాకు. ఇంకా అక్కడి నుంచి ఆయా దంపతులిద్దరి యొక్క ఆదరణలో అక్కడ ఉంటూ సాధన చేసుకుంటూ ఉన్నాడు ఈయన. ఇది దత్తో మునీంద్రేణ పుత్రత్వే నరాధిప సహసాధననీం ప్రీతో భవందే తత్పదౌ పునః. ఇద్దరు పుత్రులు తపస్సుకు ఎక్కడికో వెళ్ళిపోయారు, ఈ పుత్రుడు మాత్రం ఇక్కడే ఉన్నాడు. ఆమె అతడిపై ప్రత్యేకమైన వాత్సల్యాన్ని చూపిస్తూ ఉన్నది. ఈ విధంగా తల్లిదండ్రుల వాత్సల్యాన్ని అనుభవిస్తూ ఆయన అక్కడున్నాడు. ఈ సమయంలో ఒకరోజు కూర్చోబెట్టి, నువ్వున్న చోటు ఎంత గొప్పదో తెలుసా, స్వామి దర్శనం లభించింది, ఈ చోటు మహిమ విను అని చిదంబర మహాత్మ్యాన్ని తాను స్వయంగా వ్యాఘ్రపాదుల వారు స్వర్ణవర్మకి అనగా హేమవర్మకి అనగా హిరణ్యవర్మకి చెప్తూ ఉన్నారు. అంబికారమణ శంభు అవాంగ్మానస గోచర అఖండ పరిపూర్ణోపి నైవ కేనాపి లక్ష్యతే. అంబికాపతి అయినటువంటి ఆ శంభు అతడు అవాంగ్మానస గోచరుడు, మాటకి మనసుకు అందనివాడు, కానీ అంతటా ఉన్నాడు. సర్వపరిపూర్ణుడు, సర్వపరిపూర్ణుడైనప్పటికీ ఎవరికి కనబడ్డు. కానీ దయచేత ఆయన ఇక్కడ అందరికీ తన దివ్య తాండవ స్వరూపంగా దర్శనమిస్తున్నాడు. సుమా కించ ముక్తిప్రదాయిని జంతువునాం చంద్రశేఖర. అంతేకాదు పరమేశ్వరుడి దయ ఎంత గొప్పది అంటే మానవుల్ని తరింపజేయడం కోసం క్షేత్రాదుల యందు మహర్షుల తపస్సులకు ఫలంగా ఆయన వివిధ స్థలముల యందు వెలసి ఉన్నాడు. ఇలాంటి శివక్షేత్రములు ఈ భూమి యందు చాలా చాలా ఉన్నాయి. అందులో 60 చాలా ముఖ్యం సుమా. తేషు
తే షష్ఠషష్ఠి స్థానాన్ని 68 స్థానములు ఈశ్వర సాన్నిధ్య హేతువులు, ముక్తిదాయకమైన శివక్షేత్రములు 68 ప్రధానంగా చెప్పబడుతున్నాయి. ఇందులో మళ్ళీ మరికొన్నున్నాయి విశేషముగా. అందులో పుండరీకపురము, శ్రీశైల క్షేత్రము, కాశీ, కమలాలయము, ఇవి 68 మరికొన్ని ముఖ్యమైనటువంటి చోట్లు సుమా. ఇక్కడ మనం శివ సంబంధమైన చరిత్ర చెప్తున్నాం గనక ముక్తి క్షేత్రములు శివక్షేత్రములు చెప్తున్నాం. ఇలాగే విష్ణు క్షేత్రములు కూడా ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి ఇది సందర్భం కనుక ఇదే చెప్తున్నాం. కానీ వాటిని కాదని మాత్రం ఉద్దేశం కాదు. అవి ఎంతో కృష్ణతత్వం అప్పుడు మీకు చెప్పాను. గత ఏడాది బృందావనం అంతా తెచ్చాం, ఇప్పుడు చిదంబరం తెచ్చాం, అంతే కదా. సమన్వయం మార్గమే మన మార్గం. పుండరీకపురము, కాశీ, కమలాలయము, శ్రీశైలం అనేటువంటి స్థానములు ముఖ్యమైనవి సుమా. ఇక్కడ ప్రతివాడు ప్రయత్నపూర్వకంగా కొంతకాలం వీటి దగ్గర నివసించాలి. ఇది చెప్తున్నాడు ఇక్కడ. కమలాలయంలో కానీ, పుండరీకపురంలో కానీ, కాశీలో కానీ నివసించాలి. అక్కడ ఉంటూ సాధన చేయాలి కొంతకాలం. ఈ చేసినవాడు క్షేత్రమహిమ వలన కాలక్రమేణ ముచ్చంతే, వాళ్ళు కాలక్రమంగా ముక్తి పొందుతారు. అంతేగాని అక్కడ ఒక మాల తిప్పేసారు టపీమని ముక్తి గెలుపుతారు కాదు అక్కడ అర్థం. అక్కడ చేసిన సాధన వల్ల చిత్తశుద్ధి ఏర్పడి అది బ్రహ్మజ్ఞానానికి హేతువై మోక్షాన్ని నాలో లీనం చేస్తుంది సుమా. కనుక ఈ త్రయాణం స్థానానాం కోవర్ణయిత వైభవం, దాని వైభవాన్ని వర్ణించడం. ఇక్కడ 3 దొరకడం గొప్ప కష్టం సుమా. కమలాలయంలో పుట్టడం, చిదంబరంలో దర్శించడం, కాశీలో మరణించడం, ఈ 3 కూడా మహాకష్టం. ఇది దుర్లభం. యజ్జంతుర్లభతే ముక్తిం దర్శనాన్ మరణాత్ జనే. దర్శనము, మరణము, జననం, ఈ 3 అత్యంత దుర్లభం, ఎవరికో లభిస్తాయి. అయితే ఒక్కటి తెలిసిపోయింది, మనం ఈ జన్మలో కమలాలయంలో పుట్టలేదు కనుక, అక్కడ పుట్టలేదు కనుక దాన్ని పక్కన పెట్టేద్దాం. అక్కడ పుడితే ముక్తిట క్రమం, ఇది గుర్తుపెట్టుకోండి. అది రాలేదు. మరణమా, అది ఎప్పుడో మనకు తెలియదు, కాశీలో గ్యారంటీ లేదు కనుక చివరి అండు ఈ అండు 2 మనకు తెలియదు, అది చెప్తున్నాడు ఇక్కడ. కనుక పుట్టుక ఇక్కడ జరగలేదు, మరణం అక్కడ జరుగుతుందనేటువంటి దాఖలాలు కన్ఫర్మేషన్లు మనకు లేవు కనుక ఇప్పుడు మనకు ఒకటే తెలుసు, ఇప్పుడుండి చూడగలగడమే మనకు తెలుసు. అది చేయగలిగేది చిదంబరమే కదా. కనుక దర్శనాత్ అభ్రసదశి, చూసి తరించగలిగే క్షేత్రం కనుక ఈ శరీరంతో నువ్వు చేయగలిగే దర్శనమే కదా, కనుక ఇక్కడ రావాలి. కనుక ప్రయత్నపూర్వకంగా ఈ 3 చోట్ల నివాసం చేయాలి. కాదు ఇక్కడ చిదంబరంలో చూస్తూ సాధన చేస్తే చాలయ్యా. రోజు ఇక్కడ కూర్చుని పెద్ద జపతపాలు కూడా అక్కర్లేదుట, రోజుకో మారు వెళ్ళి దర్శనం చేస్తే చాలన్నాడు. అలా అక్కడే కొంతకాలం ఉంటే వాడికి నేను తప్పకుండా ముక్తిని ఇస్తాను అన్నాడు స్వామి. ఆయనకి ఎంత జగ్గా చెప్పాడు. కనుక పుట్టుక జరగలేదు కమలాలయంలో, మరణం గ్యారంటీ కాదు, అక్కడ మనకు తెలియదు. తెలియని పుట్టుక గురించి తెలియని మరణం గురించి కంటే తెలిసిన పని చూడడం, అది వెళ్ళి చేద్దాం, అది చెప్పాడు. అలాంటి గొప్ప క్షేత్రం సుమా. ఎంత గొప్పగా చిదంబరం గురించి ఒకే మాటలో చెప్పాడు. సచముక్తో భవత్యే వయస్సు తిల్లవనం సకృతి ఎదుర్ఛయా సమాగత్య. ఒక్కసారి ఇక్కడికి వచ్చి ఆనంద తాండవాన్ని చూడగలిగితే ఇంకేం కావాలి సుమా. అంటే ఆనంద తాండవం మనకు కనబడుతుందా అంటే, ఆయన ఆనంద తాండవం చేసే చోటు చూసి నమస్కరించినా చాలు. ఇక్కడ ఆనంద తాండవం చేసేవాడు కనబడకపోయినా చేసేవాడికి మనం కనబడతాం ఆ క్షేత్రానికి వెళితే. అక్కడికి అదొక పెద్ద యోగం. ఆయన చూపు పడితే చాలు, జ్వర రోగాదులు కూడా నశిస్తాయని చెప్పుకున్నాం. అది పడుతుంది మన మీద, అందులో సందేహమేం లేదు. అందుకే చిదంబరమిదం తావత్ కాశీవన్నైవ ముక్తిదం. కనుకనే ఇది కాశీవలే, మరణిస్తే గాని ముక్తిని ఇవ్వలేని స్థితి కాశీది. ఇక్కడికి వచ్చి ఉండగలిగితే చూడగలిగితే ముక్తి వస్తున్నది. అందుకు ఇంకో మాట చెప్తున్నాడు ఇక్కడ. చిదంబరం కంటే మరో క్షేత్రం గొప్పది అన్నవాడికి ఏ క్షేత్రంలోనే నేను ముక్తినివ్వను అని ఒక మాట చెప్పాడండి. ఇదొక మాట. చిదంబర అవమానేన ప్రసీదేచ్చన శంకర. చిదంబరాన్ని కించపరిచిన, అవమానించిన శివుడు అనుగ్రహించడు సుమా అనే విషయాన్ని చెప్తున్నాడు. వసంతస్తత్ర మనుజా మహేశమ తేజస. ఇక్కడ నివసించడం మొదలుపెట్టిన తర్వాత వాడు ఈశ్వర సమాన తేజస్సుతో ఉంటాడు. వాడు చూడ్డానికి ప్రపంచ వ్యాపారాల వలె కనబడుతున్నప్పటికీ వాడు జీవన్ముక్తుడే సుమా. జీవన్ముక్తాశ్చ దృశ్యంతే జగద్వ్యాపార నిష్ఠితా. అందుకే పైకి ఒక్కడు గుర్తుపెట్టుకోవయ్యా ఓ హిరణ్యవర్మ, ఇక్కడ ఈ శంకర తాండవం చూడగలగం. ఇది నిజానికి కైలాసంలో ఉమాదేవి విష్ణువు మాత్రమే చూడగలరు, ఇతరులకి చాలా అలభ్యం. దేవతలు కూడా కొన్ని రోజు దాటిన తర్వాత ఏదో చూడగలరు, ఇక్కడ అందరూ చూడగలరయ్యా. ఇక్కడ మాత్రమే అందరికి అవకాశం ఇచ్చాడు స్వామి. ఇప్పుడు చెప్పు, అన్ని లోకాల కంటే గొప్పదైన సుమా చిదంబరం, అటువంటి దివ్యమైనది ఇది అని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు.
ఉంటూ ఒక విషయం చెప్పాడు. ఇక్కడికి ఎవరెవరు ఎలా వచ్చి ఇంతవరకు సిద్ధులు పొందారు, పైగా ఈయన ఈశాన సర్వ విద్యానామని సర్వ విద్యలకి ప్రభు, ఈయన దగ్గరికి వచ్చి ఆరాధన చేస్తే విద్యలు లభిస్తాయి. ఏ విద్య, ఆఖరికి లౌకిక విద్యలే కాకుండా బ్రహ్మ విద్య లభిస్తుంది. వేదాది విద్యలని అనేక మంది మహర్షులు ఇక్కడ తపస్సుతో దర్శనం చేశారు. ఇక్కడ అందులో శౌనకుడు, జైమిని మొదలైన మహాత్ములు ఇక్కడికి వచ్చి దివ్యమైన విద్యా దర్శనములు చేశారయ్యా. ఎందుకంటే సర్వ విద్యాది దేవుడైనటువంటి స్వామి యొక్క దర్శనం చేత. అలా శౌనకుడు ఎలా వచ్చాడు, జైమిని ఎలా వచ్చాడో ఒక అద్భుతమైన ఘట్టాన్ని చెప్తున్నారు. వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగా ఆకాశంలోంచి ఒక తేజస్సు అక్కడ దిగుతోందిట. ఏమిటా అని వీళ్ళిద్దరూ చూడడం మొదలుపెట్టారు. ఆ తేజస్సు అక్కడ దిగింది. దిగిన తేజస్సు ఒక అద్భుతమైన ఆకృతిగా గోచరించింది. దానికి వారు ఉభయులు నమస్కరించి ఎప్పుడైతే ప్రార్థించారో అప్పుడు ఆయన అన్నట్ట, మనం తీరిగ్గా మాట్లాడుకోవాల్సిన చాలా ఉన్నాయి, ఈ లోపల మీతో పాటు కలిసి ఒక్కసారి నటరాజుని దర్శించి వచ్చి కబుర్లు ఆడుకుందాం అన్నారు. వీళ్ళు ముగ్గురు కలిసి బయలుదేరారు. ఆ మూడో వాడు ఎవడు, ఎందుకు వచ్చాడు, ఏం చేయబోతున్నాడు, ఇంతకుముందు చెప్పిన శౌనకుడి కథ ఏమిటి, జైమిని కథ ఏమిటి, ఇవన్నీ చెప్పుకోవడానికి మనకి ఇంకొక రోజు ఉంది. తిరిగి రేపటి రోజున సమావేశమై మనం ఈ దివ్యమైన చిదంబర రహస్యంలో మిగిలింది చెప్పుకుందాం. స్వస్తి. శివకామ సుందరీ సమేత శ్రీ చిత్సభేశ నటేశ్వర స్వామికి, శ్రీ చిదంబర నటరాజస్వామికి, శ్రీ చిదంబర నటరాజస్వామికి జై. స్వస్తి ప్రజాభ్య పరిపాలయములు సమర్పించుకుంటున్నాను. ముఖ్యంగా సరస్వతీగాన సభ వారు నాకు చేసిన మహోపకారం, ఇద్దరు మహనీయుల యొక్క ఆశీరక్షతలు నాకు అందించారు. ముందుగా చెప్పినట్లు పితృతులు సాంవేదం జానకీజాని గారు, అంతే విలువ కలిగినటువంటి మహాత్ములు సారస్వతోపాసకులు శివభక్తులు శ్రీ మల్లంపల్లి అమరేశ్వర శర్మ గారు, వారు ఉభయులు వచ్చి ఆశీర్వచనాలనిచ్చి మనస్సును ఆర్ద్రం చేశారు. అటువంటి సన్నివేశంలో ఒక ఆత్మీయమైనటువంటి సత్కారాన్ని అనుగ్రహించినటువంటి సరస్వతీగాన సభ వారికి ఈ విధంగా కూడా ప్రత్యేక కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా అమ్మ శేషకుమారి గారు ప్రతి ఏడాది వలనే ఈ ఏడాది కూడా ఇక్కడ ఇంత చక్కని ఏర్పాట్లు చేసి నా చేత ప్రవచనం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వస్తువు ఎంచుకోవడం దగ్గర నుంచి నేను రావాలని తహతహలాడి తపన పడిపోతున్నటువంటి ఆత్మీయులు శ్రీ రేపాక సుబ్బారావు గారు. ఆయన వేదిక మీద కనబడకపోయినా వేదిక నిండా ఆయనే ఉన్నారు, వేదిక ముందు ఆయన ఉన్నారు. అది మీకు తెలుసు, నాకు తెలుసు. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఆధ్యాత్మికమైనటువంటి సంస్కారాన్ని పెంపొందించుకుంటూ ఈ కార్యక్రమంలో ముందు వెనుక లోపల కూడా ఉన్నారు కనుక వారికి కృతజ్ఞతలు. ఇక గౌరవాధ్యక్షులుగా ఉంటూ సరస్వతీగాన సభ ద్వారా మన సంస్కృతికి సేవ చేయడమే కాకుండా అభ్యుదయ ఫౌండేషన్ స్థాపించుతూ మన ఆంధ్రులందరూ గర్వించదగిన సారస్వత సేవ, సంస్కృతి సేవ చేస్తున్నటువంటి బాదం మాధవరావు గారు సద్గురు శివానందమూర్తి గారికి చాలా ఆత్మీయమైనటువంటి వారు, వారి యొక్క కృపకు పాత్రలయ్యారు. వారు ఇందులో చాలా చురుగ్గా పాల్గొని ప్రోత్సహించినటువంటి సహృదయులు, వారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఆ తర్వాత కొమ్మిరెడ్డి రామనరసింహారావు గారు ఇత్యాదులు, అదేవిధంగా ఆంజనేయమూర్తి గారు, వారి సోదరులు శర్మ గారు, వీరందరికీ సరస్వతీగాన సభలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతాపూర్వకమైనటువంటి భావాన్ని ప్రకటిస్తూ, ముందు వెనక సేవ చేస్తున్నటువంటి పండితరావు గారు, మణిబాబు గారు, వీళ్ళందరినీ నేను ఎప్పుడూ మర్చిపోలేను. కాకినాడ అంటే ఒక ఆత్మీయమైనటువంటి బంధాన్ని ఏర్పరిచారు. ఇంకా పేర్లు చెప్పలేకపోవచ్చు కానీ అందరూ గుర్తున్నారు. వారందరికీ నటరాజు యొక్క అనుగ్రహం లభించుగాక అని పరమేశ్వరుని ప్రార్థిస్తూ విషయంలోకి ప్రవేశిద్దాం. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే
పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సదంచితముదంచిత నికుంచిత పదం ఝళఝళంచలిత మంజుకటకం పతంజలి దృగంజనమనంజనమచంచల పదం జనన భంజనకరం కదంబరుచిమంబరవసం పరమమంబుద కదంబక విడంబక గళం చిదంబుధిమణిం బుధహృదంబుజరవిం పరచిదంబర నటం మృది భజ. అనంతనవరత్న విలసత్కటక కింకిణి ఝళంఝళ ఝళంఝళరవం ముకుంద విధిహస్తగత మర్దళలయధ్వని ధిమిద్ధిమిత నర్తన పదం శకుంతరతవన్నిరథ నంది ముఖదంతి ముఖ భృంగిరిటి సంగనికటం సనంద సనక ప్రముఖ వందిత పదం పరచిదంబర నటం హృది భజ. పరచిదంబర నటం హృది భజ. పుండరీకపురమధ్యవాసినీం నృత్తరాజ సహధర్మచారిణీం అద్రిరాజతనయాం దినే దినే చింతయామి శివకామసుందరీం. చింతయామి శివకామసుందరీం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ చిత్సభేశాయ నమః శివాయ. శ్రీ చిత్సభేశాయ నమః శివాయ. శ్రీ చిత్సభేశాయ నమః శివాయ. యస్మాత్ సర్వం సముత్పన్నం జగమేతచ్చరాచరం ఇదం నమో నటేశాయ తస్మై కారుణ్యమూర్తయే. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. తత్పురుషాయ విద్మహే తాండవేశాయ ధీమహి తన్నో నటేశ ప్రచోదయాత్. సాంబ సదాశివమయమైన సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ నిన్నటి వరకు మనం చెప్పుకున్న చిదంబర రహస్యంలో ఆ క్షేత్రం యొక్క వైభవాన్ని చెప్పడంతో పాటు అక్కడ పరమేశ్వరుడు ఏ విధంగా తన యొక్క ఆనంద తాండవమూర్తిని ప్రకటించాడో ప్రదర్శించాడో వివరించుకున్నాం. ఆ తర్వాత అక్కడున్న క్షేత్రానికి విశ్వమూలమైన చిదంబరానికి శరీరంలో హృన్మూలం శరీరానికి మూలమైనటువంటి హృదయంలో ఉన్న చిదంబరానికి ఇక్కడ 3 మార్లు మూల శబ్దం వాడాం మనం. అదే మూలస్థానేశ్వరుడని చెప్పబడుతున్నటువంటి ఆత్మస్వరూపుడైనటువంటి పరమాత్మ. ఆత్మ యొక్క చిచ్చక్తి విలాసమే చిచ్చక్తి యొక్క విలాసమే శివతాండవము. అదే మన హృదయంలో నిరంతరం ఉన్నటువంటిది. కనుకనే ఆ చిదంబరం దర్శించడం కోసమై మనం 8 రోజులు వివిధములైన అంశముల ఆధారంగా చెప్పుకుంటూ వస్తున్నాం. నిన్నటి రోజున మనువంశానికి చెందినటువంటి వాడు, మనువుకి 5వ తరమైనటువంటి లేఖేంద్రుడు, ఆ లేఖేంద్రుని యొక్క ప్రథమ పుత్రుడు సింహవర్మ. ఆయన తపోదృష్టి కలిగినటువంటి వాడు. రాజ్యాన్ని కూడా తృణీకరించి ఆ మహానుభావుడు తండ్రికి అనుమతింపజేసుకుని చేరుకున్నాడు తిల్లవనానికి. వివిధములైన పద్ధతుల ద్వారా అక్కడ వ్యాఘ్రపాదుని యొక్క అనుగ్రహం పొందాడు.
నటరాజు యొక్క ఆనతి మేరకు శివగంగలో స్నానం చేసి పంచాక్షరి మంత్రం తీసుకున్న దాని ప్రభావం చేత ఆ సింహవర్మకి వికార రూపం పోయి సువర్ణ ఛాయలతో కూడినటువంటి సుందర దేహం ప్రాప్తించింది. అప్పుడు ఆయన హిరణ్యవర్మ అని పిలవడం మొదలుపెట్టారు. హిరణ్యవర్మ, హేమవర్మ అని కూడా ఆయనకు నామాంతరం ఉన్నది. ఆ మహానుభావుడు అటు తర్వాత ఏం చేయాలి, నేను శివకార్యాలు చేస్తాను అని ప్రకటించాడు. అప్పుడు పరమేశ్వరుడు వ్యాఘ్రపాదుడు పతంజలి ఏం చెప్తే చేయమని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆయన వ్యాఘ్రపాదుని ఆశ్రమానికి చేరుకున్నారు. వ్యాఘ్రపాదుడు ఆయన పత్ని కూడా పుత్రవాత్సల్యంతో అతన్ని ఆదరించారు. వ్యాఘ్రపాదుల వారు ఈ సింహవర్మకి అనగా హిరణ్యవర్మకి దివ్యమైనటువంటి చిదంబర వైభవాన్ని చెప్తూ ఉన్నారు. అంతవరకు నిన్న మనం వివరించుకున్నాం. ఆ చెప్తున్న విషయంలో ఈ దివ్యమైనటువంటి చిదంబరం కించ ముక్తిప్రదాయిని జంతువునాం చంద్రశేఖర, పరమేశ్వరుడు ముక్తిప్రదాయకమైన క్షేత్రములు చాలా తన యొక్క అనుగ్రహంతో మహర్షుల తపోబలంతో ఈ భారత భూమి యందు ఆవిష్కరించాడు. అందులో ప్రధానమైన కొన్ని ముక్తి క్షేత్రములు ఉన్నాయి. అది పుండరీకపురము, శ్రీశైలము, కాశీ, కమలాలయము. ఈ కమలాలయం అంటే ఏమిటి అని చాలామంది అడిగారు. నేను మొదటి రోజు చెప్పాను, అది చాలామంది గుర్తుపెట్టుకున్నారని నేను అనుకున్నాను. కమలాలయం, దీనికి తమిళనాడులో తిరువారూర్ అని అంటారు. అక్కడ పుడితే చాలా గొప్పది, అది శివప్రాప్తిని కలిగిస్తుంది అని. ఆ తిరువారూరులో పుట్టిన ముగ్గురు గురించి కూడా మీకు చెప్పాను. ఒకరు త్యాగరాజ స్వామి వారు, ఇంకొకరు ముత్తుస్వామి దీక్షితుల వారు, మరొకరు శ్యామశాస్త్రి గారు, ప్రసిద్ధులు. వారు ఏం పొందుంటారు ఇప్పుడు తెలిసింది కదా. వారు ముక్తిని పొందుతారనడంలో సందేహం లేదు. కనుక కమలాలయం అంటే తిరువారూర్, ఇది తెలుసుకోవాల్సింది. తంజావూరుకి సమీపంలో ఉన్నటువంటిది. అలాంటి పవిత్రమైన క్షేత్రముల్లో మళ్ళీ ప్రత్యేకించి చెప్పినటువంటి చిదంబరం యొక్క వైభవంలో ఈ తిల్లవనం, ఈ చిదంబరం, దీనిని తృణీకరించిన వారికి పరమేశ్వరుడు కాశీ వెళ్ళినా ముక్తిని పడు సుమా అనే విషయాన్ని ప్రస్తావన చేశారు ఇక్కడ. అందుకు దీని యొక్క వైభవం దర్శన మాత్రం చేతనే అనుగ్రహిస్తాడు స్వామి. పైగా సర్వవిద్యాస్వరూపుడైనటువంటి అకల సకల సమన్వయమూర్తిగా ఇక్కడ ఉన్నాడు కనుక జ్ఞానప్రదాత అయినటువంటి వాడు. ఈయన్ని సేవించినటువంటి మహాత్ములు ఎందరెందరూ ఉన్నారు. అందులో ఒక మహాత్ముని గురించి ఇక్కడ చెప్తున్నారు. కైలాసే సర్వదా దేవ తాండవం తనుతే మునే. ఒకప్పుడు నందికేశ్వరుని దగ్గరికి శౌనకుడు అనే మహర్షి వెళ్ళి ఒక మాట అన్నట్ట, శివతాండవం చూడాలంటే కైలాసంలో తప్ప ఇంకెక్కడ జరగదు కదా, అది కూడా కొద్దిమందే కైలాసంలో చూడగలుగుతున్నారు, ఆయన ఇంకెక్కడైనా దివ్యమైన నాట్యం చేస్తాడా? ఆకాశంలో కానీ, భూమి మీద కానీ, పర్వతం మీద కానీ, నీటి యందు కానీ, అడవిలో కానీ, వనమునందు కానీ, వనము అంటే ఇక్కడ తోట, అడవికి తోటకి తేడా ఉంది కదా, శ్మశానంలో కానీ, సూర్యమండలంలో కానీ, చంద్రబింబంలో కానీ ఎక్కడ చేస్తాడో చెప్పు, కైలాసం కాక అని అంటే నందికేశ్వరుడు చెప్తున్నాడు. కైలాసం కాక ఎక్కడ చేస్తాడు, ఇన్ని వెతుక్కోవద్దు, ప్రపంచమంతా శివనాట్యమయం. కానీ ఆ శివనాట్య వైభవం సాక్షాత్కరించే చోటు ఒక్కటి, అది పుండరీకపురే కింతు భగవాన్ అనిశం శివ శ్రీమద్దభ్రసభా మధ్యే తనోత్యానంద తాండవం అని నందికేశ్వరుడు ఎప్పుడైతే చెప్పాడో వెంటనే శౌనకుడు ఆ నందికేశ్వరుని వద్ద దీక్ష తీసుకుని తిన్నగా పుండరీకపురానికి చేరుకుని 1 సంవత్సర కాలం అక్కడ పరమేశ్వరుని ఆరాధించాడు. అప్పుడు ఆ నందికేశ్వరుడు చెప్పిన మాటల్లో కొన్ని బాగా హృదయానికి పట్టింది. అదేమిటంటే, నాపరం శివగంగాయా తీర్థం స్థానం చిదంబరాత్. నాపరం శివగంగాయా తీర్థం, శివగంగకి మించిన తీర్థం లేదు, చిదంబరానికి మించిన స్థానం లేదు. తన్మంత్రాన్ నాపరో మంత్ర, నటేశ్వరునికి మించిన మంత్రము లేదు. ఆ మంత్రం ఏంటో మనం చెప్పుకున్న పంచాక్షరి. అదేవిధంగా నాస్తి దేవో నటేశ్వరాత్, నటేశ్వరునికి మించిన దైవం లేదు సుమా. అందుకే తదాలోక్యాప్ను హి ఫలం, దానిని నీ చర్మచక్షువులతో చిదంబరాన్ని చూడు అన్నాడు ఇక్కడ. అంటే చిదంబరం వెళ్ళిన వాళ్ళందరికీ చర్మచక్షువులకి నాట్యం కనబడకపోవచ్చు, కానీ ఈ చర్మచక్షువులతో చూడగలిగిన చిదంబరం ఉంది కదా మనకి, అది చూడు, ధన్యుడవవు అని గురువు చెప్పాడు గనక నందికేశ్వరుడు సంవత్సరం పాటు ఆయన నిత్యం శివగంగలో స్నానం చేస్తూ దుష్కరమైనటువంటి తపస్సు చేశాడు. అది కూడా శివతాండవ దర్శన లాలసతో. సంవత్సరాంతే భగవాన్ తస్మై కారుణ్యసాగర దర్శయామాస మునయే శ్రీమత్తాండవమద్భుతం. అప్పుడు పరమేశ్వరుడు దయతో అతనికి తన దివ్య ఆనంద తాండవాన్ని చూపించిన వెంటనే ఋగ్వేదంలో చెప్పబడ్డటువంటి వాక్యములతో స్తోత్రం చేసేటి మహానుభావుడు. తుష్టావ ఋగ్భిర్భగవాన్ స్తుత్యం సుమనసాంగణై, ఋగ్వేద గర్భితములైన మంత్రములతో స్తోత్రం చేశారు.
పైగా దేవతలు మాత్రమే స్తుతింపదగిన పరమేశ్వరుణ్ణి ఈయన స్తుతించగలిగేటంటే ఆయన దయ యొక్క ప్రభావం చేతనే సుమా. ఈ రుక్కులతో ఇతను స్తోత్రం చేయగానే పరమేశ్వరుడు సంతోషించి 2 వరములు ఇచ్చేట ఆయనకి. స్తుత్యంతే భగవాన్ శంభు దదౌ తస్మై వరద్వయం బహురుచాం ఆధిపత్యంచ రుక్సాఖా సూత్రకారితాం. బహురుచములు అనేది ఋగ్వేద సంబంధమైన ఒక మంత్ర విభాగం. ఇక్కడ వైదిక విషయాలు ఎక్కువ ఎంత అవసరం అంత చెప్తున్నాను నేను. ఈ బహురుచులన్నిటికీ కూడా ఆధిపత్యం ఇచ్చాడు ఇతనికి. అంటే మంత్రద్రష్టగా ఈయనకు ఒక ఋష్యత్వాన్ని అనుగ్రహించాడు స్వామి. రెండవది రుక్సాఖా సూత్రకారకం, రుక్సాఖల యొక్క సూత్రమును తయారు చేయగలిగే జ్ఞానాన్ని ఇచ్చాడు. అంటే వేదమునికి సంబంధించిన అపూర్వమైన విజ్ఞానాన్ని ఇచ్చి వేద సంబంధమైన ఆచార్యుల్లో అగ్రస్థానం శౌనకునికి అనుగ్రహించాడు పరమేశ్వరుడు. ఈ కథను ఎందుకు చెప్తున్నాడంటే వేద విజ్ఞానం కానీ విశ్వేశ్వర విజ్ఞానం కానీ ఈ తాండవ దర్శన ధ్యానం వల్ల లభిస్తున్నది గనక ఆయన అనుగ్రహంతో శౌనకుడు ఇది పొందాడు. పైగా అక్కడ ఆయన చాలా కాలం శాస్త్ర చర్చలు చేసి వివిధమైన శాస్త్రములను కూడా ఆవిష్కరించాడు సుమా. అంతేకాకుండా మరొకసారి ఏం జరిగిందంటే కదాచి జైముని ముని కర్మకాండ ప్రవర్తక, జైముని ముని ఇక్కడికి వచ్చాడు అని చెప్తున్నారు. ఇది చాలా ముఖ్యమైన ఘట్టం. చిదంబరానికి సంబంధించిన ఘట్టాల్లో ఈ జైముని ముని యొక్క అంశం చాలా ఉన్నది. ఇక్కడైతే జైముని ముని వచ్చాడు, శివ దర్శనం పొందాడు, ఆయన ఉద్దేశించి ఒక స్తోత్రం చేశాడని చెప్పారు. ఈ స్తోత్రం ఎక్కడుందా అని వెతికితే ఇది ఈ పురాణంలో కనబడకపోయినా విడిగా మళ్ళీ కనిపిస్తోంది. ఇది జైమిని చేసినటువంటి శివస్థుతి, చాలా ప్రసిద్ధమైన శివస్థుతి. ఇది అనేక వేదములు పారాయణ చేసిన ఫలితం ఇవ్వగలిగిన శివస్థుతి. అది మొత్తం 125 శ్లోకాలు అందులో ఉన్నాయి. ఇవి చెప్పుకుంటున్నాం కానీ ఆ స్తోత్రాలు ఉంటే చెప్పుకోవట్లేదు మనం. మళ్ళీ 10 రోజులు ఉంటే చూసుకోవచ్చు. అంత ఉందని మాత్రం తెలుసుకోండి. ఈ 125 శ్లోకాలు మామూలువి కావు, చాలా మహనీయమైనటువంటి ప్రభావం కలిగినవి ఇవి. వీటి నిత్యానుసంధానం చేసుకుని పారాయణ చేసుకున్నట్లయితే దొరికే ఫలితములు వివిధములు. ఇహంలో సుఖములే కాకుండా పారమార్థికమైన జ్ఞానము కైవల్యము కూడా ఇవ్వగలిగే శక్తి ఆ దివ్యమైనటువంటి స్తోత్రమనందున్నది. పైగా అదంతా కూడాను శివుని యొక్క జ్ఞానాన్ని మనకు అందజేస్తుంది. ఆ స్తోత్రాన్ని అందులో ఏ ఒక్క శ్లోకం చెప్పుకున్నా గొప్పది కనుక దాని గురించి కొద్దిగా మీకు నేను అందించడం జరుగుతుంది. అయితే ఇక్కడ జైముని ముని ఎలా వచ్చాడో వివరిస్తున్నారు. జైముని ముని గురించి మనం ముందు తెలుసుకోవాలి, మన ఋషుల గురించి మనకు తెలియాలి కదండి. జైమిని వ్యాస భగవాన్ని యొక్క శిష్యుల్లో ప్రథమమైనవాడు, ప్రధానమైనవాడు. అంతేకాకుండా వేదము యొక్క కర్మకాండనంతటినీ కూడా ప్రవర్తింపజేసిన వాడు ఈయన. వేదములో కర్మకాండ, జ్ఞానకాండ అనేది ప్రధానం. ఈ రెండిటికి సమన్వయించి ద్వారంలో పెట్టిన దీపంలా ఉంటుంది ఉపాసనాకాండ. అది ఒక కర్మకే అన్వయింపబడుతుంది, జ్ఞానంలోకి పర్యవసిస్తుంది. ఉపాసనకున్న గొప్పతనం అది. అందుకు ఈ కర్మకాండ అన్నప్పుడు దానిలో కొంత ఉపాసనా భాగం కూడా ఉన్నది. ఈ విధమైన కర్మకాండనంతటి ప్రవర్తింపజేసిన వాడు జైమిని. ఎవరి వల్ల ఏమొచ్చాయో మనం తెలుసుకోవాలి కదా. కనుకనే వేదం యొక్క కర్మకాండకు ప్రవర్తకుడితడు జైమిని. అలాంటి మహానుభావుడు మాత్రమే కాకుండా అనేక విధములైన సామశాఖలకి, అంటే సామవేదము యొక్క 1000 శాఖలు, సామవేదానికి 1000 శాఖలు ఉన్నాయి. ఋగ్వేదానికి మొత్తం 21 శాఖలు చెప్తున్నారు. ఇలా ఒక్కొక్క దానికి రకరకాల శాఖలు ఉన్నాయి మనకి. ఆ సామవేద యొక్క 1000 శాఖల యొక్క పూర్ణత్వం తెలిసినమాట. మనకి ఎన్నో శాఖలతో వేద విద్య విస్తరిల్లింది. ఇప్పుడు దొరుకుతున్నది 0.1% అండి. మనం పోగొట్టుకున్నది చాలా ఎక్కువ. కానీ ఇది ఆనాటి యుగాల నాడు కనుక మొత్తం 1000 శాఖల సామవేద జ్ఞానము కలిగినటువంటి వాడు. సామ్నాం సహస్ర శాఖానాం పారదృష్వా మహామతి ఆకర్ణ్య వైభవం శ్రీమాన్. ఆయన ఋషుల ద్వారా ఈ దివ్యమైనటువంటి ఈ తిల్లారణ్యము అనగా చిదంబర క్షేత్రం యొక్క వైభవాన్ని తెలుసుకుని శివగంగలో స్నానం చేసి భక్తితో పరమేశ్వరుని స్తోత్రించాడు. ఆ స్తోత్రించిన వెంటనే పరమేశ్వరుడు అనుగ్రహించి దర్శనమిచ్చాడు ఆనంద తాండవాన్ని. ఆ ఆనంద తాండవం చూస్తూ తనతో సమానులైనటువంటి శిష్యుల్ని ఆయన పిలిచి మీరు కూడా చూడండి అన్నాడు. పరమేశ్వరుడు వారిని కూడా అనుగ్రహించాడు. వారి పేర్లు కూడా మనకి శాస్త్రమంది చెప్పబడుతున్నాయి. ఇక్కడ ఏ విధంగా ఆయన స్తోత్రం చేశాడు, ఇక్కడ వేదపాద స్తవము అని పేరు. జైమిని చేసినటువంటి చిదంబర నటేశ స్తోత్రానికి వేదపాద స్తవము అంటారు. అంటే ప్రతి శ్లోకం చివరి పాదము ఒక వేదవాక్యం ఉంటుందండి. అది దీనిలో ఉన్నది. కొన్ని ఋగ్వేదంలోవి, కొన్ని యజుర్వేదంలోవి, కొన్ని సామవేదంలోవి, కొన్ని అధర్వేదంలోవి. మొత్తం 4 వేదాలకు సంబంధించిన ప్రధాన మంత్రముల యొక్క భాగములు ఈ స్తోత్రంలో చివరి పాదంలో ఉంటాయి. మిగిలిన 3 మామూలు వాంగ్మయంగా ఉన్నప్పటికీ కూడా చివరి పాదం మాత్రం వేదమంత్రం.
ఆ వేదమంత్రంతో అనుసంధానిస్తాడు. ఇలా వేదపాదస్తవము అనే ఒక అద్భుతమైన ప్రక్రియ. మన స్తోత్ర సాహిత్యం గురించి రీసెర్చ్ చేయాలే కానీ ఎన్నో రహస్యాలు బయటకు వస్తాయండి. అందులో ముఖ్యంగా వేదపాదస్తవము అనే ప్రక్రియ జైమిని ప్రారంభించాడు చిదంబరం నటరాజు మీద. ఈ అద్భుతమైన స్తోత్రం మహిమ అంతా ఇంత కాదు, అనేక మందికి ఇప్పటికీ కూడా పెద్దలకి తెలిసి దీని గురించి. ఈ వేదపాదస్తవం యొక్క ప్రభావం ఎంత గొప్పదంటే ఆదిశంకర భగవత్పాదుల వారు దీని నుంచి స్ఫూర్తి పొంది త్రిపుర సుందరి వేదపాదస్తవము అని అమ్మవారిపై మరొక వేదపాదస్తవం రచించారు ఆయన. ఇక్కడతో మరో మహానుభావుడు ఆయన స్ఫూర్తి పొంది స్కంద వేదపాదస్తవము అనే పేరుతో సుబ్రహ్మణ్య స్వామి మీద వేదపాదస్తవం రచించాడు. ఇలా వేదపాదస్తవాలు మనకు ప్రసిద్ధిగా 3 దొరుకుతున్నాయి. కానీ అన్నిటికీ ఆది మాత్రం శివునికి సంబంధించిన వేదపాదస్తవం. ఇది చదివితే సర్వవేదములతో శివుని స్తుతించిన ఫలితం వస్తుంది. పైగా 125 శ్లోకాలు ఉన్నాయి ఇందులో. దీనికి సంతోషించే పరమేశ్వరుడు తన దివ్య తాండవాన్ని ప్రదర్శించాడు, లేదా ప్రదర్శించిన తర్వాత దీన్ని చదివాడు, ఏదన్నా సరిపోతుంది ఇక్కడ. అయితే ఇందులో ఏ విధంగా ఆయన్ని చేరి స్తోత్రం చేశాడనే దానికి ఇక్కడ ఘట్టంలో కనబడకపోయినా మరొక చోట ఈ వేదపాదస్తవం ఎక్కడున్నది అనేది పెద్దల దైవాలు తెలుసుకోవడం జరిగినది. అందులో అంశములు ఇక్కడ శ్రోతల సౌలభ్యం కోసం తెలియజేస్తున్నారు. భగవాన్ జైమినిర్ధీమాన్ పుండరీకపురే పురా మహర్షి సిద్ధ గంధర్వ యక్ష కిన్నర సేవితే నృత్యద్భీ అప్సరస్సంఘే దివ్యగానైశ్చ శోభతే నృత్యంతం పరం ఈశానం దదర్శ సదసి ప్రభుం. సదస్సు, సదస్సు అంటే పెద్దవాళ్ళందరూ ఉన్నటువంటి చోటు. ఎవరా పెద్దలు అంటే దేవగంధర్వ యక్షాదులు అందరూ అక్కడే ఉన్నారు, ఋషులున్నారు. వీరి నడుమలో పరమేశ్వరుడు యొక్క దివ్య తాండవాన్ని చూస్తూ పులకిత గాత్రుడై ననామ దూరతో దృష్ట్వా దండవత్ క్షితి మండలి సాష్టాంగ దండ ప్రణామం చేసి వెంటనే లేచి నిలబడి ఆ తాండవామృతాన్ని తాగేట. తాండవామృతం ఆగళం, ఆగళం అంటే ఆకంఠము, పీకల దాకా అని అర్థం. అలా పానం చేసి పరవశుడై ఆయన ప్రక్కనే నిలబడ, అంటే అయ్యవారి పక్కన నిలబడినటువంటి అమ్మవారిని చూసేట. పార్శ్వస్థిత మహాదేవీం పశ్యంతీం తస్య తాండవం. ఆవిడ కూడా చేస్తున్న పని ఏంటంటే ఆయన నాట్యాన్ని తాగుతున్న కళ్ళతో చూస్తుంది ఆవిడ. ఆ చూస్తున్న ఆవిడ్ని చూశాడు ఈయన. ఆ ఉభయుల్ని, ఆ తల్లిదండ్రుల ఉభయుల్ని చూసి దృష్ట్వా సుసంహృష్టమనా పపాతపురతో మనకి మళ్ళీ నమస్కారం చేశాడు కింద పడి. ఎన్ని మార్లు చేశాడు మహానుభావుడు. నమస్కారం చేసిన ప్రతిసారి రూపం చూడాలనిపించి లేస్తున్నాడు, రూపం చూసిన ప్రతిసారి నమస్కారం చేయాలనిపించి పడుతున్నాడు. ఈ విధంగా స్తుతించి కొంతసేపటికి తత శిష్యా సమాహూయ, తన యొక్క శిష్యులు, తనతో సమానమైనటువంటి వేదశాస్త్రార్థపారగాన్, వేదశాస్త్రముల యొక్క రమ్మ తెలిసిన మహాత్ముని పిలిచేట. అక్కడే ఉన్నారు వాళ్ళు, వాళ్ళని పిలిచి చూడండి అన్నట్ట. వాళ్ళ పేర్లు అగ్నికేశం, అకేశంచ, శతయాగం, జటాధరం, వక్రనాశం, సమిత్పాణిం, ధూమగంధిం, కుశాసనం, ఏతై సార్ధం. ఇంతమంది శిష్యులతో. అదే సద్గురువుల యొక్క మహిమండి. వారు తరించడమే కాకుండా తన శిష్యుల్ని తరింపజేయాలని తాపత్రయపడతారు. అందుకే తననే నమ్ముకుని తనతో పాటు వచ్చిన శిష్యులకు కూడా ఈ శివతాండవ దర్శన భాగ్యాన్ని అనుగ్రహించాడు. మహాదేవం పూజయామాస జైమిని, వారితో సహా పూజించి కృతాంజలితో స్వామిని స్తుతిస్తున్నాడు. ముందుగా గణపతిని, తర్వాత సుబ్రహ్మణ్య స్వామిని స్తుతించారు. ఈయన రచించిన ఈ స్తోత్రమే చాలామందికి ప్రసిద్ధిగా ఉన్నది. విఘ్నేశ విధిమార్తాండ చంద్రేంద్రోపేంద్ర వందిత నమో గణపతే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే. ఈ బ్రహ్మణాం బ్రహ్మణస్పతే అనేది వేదమంత్రంలోది, గణానాంత్వాలో వస్తుంది. అది ఇక్కడ పెట్టారు. ఇలా ప్రతి శ్లోకానికి చివర వస్తూ ఉంటుంది. ఇలా చాలా ఉన్నాయి. నేను అన్నీ చెప్పకుండా కొన్ని మాత్రమే, ఏవి మహిమాన్వితవో అన్ని మహిమే, మళ్ళీ కొన్ని చెప్తే మిగిలినవి కావనుకుంటారేమో. అయితే ఒక నదిలో కాసింత నీరు తీసుకున్నా గంగాజలమని తాగొచ్చు. అదేవిధంగా వేదపాదస్తం అనే గంగాజలంలో కొంత ఆచమనం చేద్దాం, తరించిపోతాం. శివం విష్ణోశ్చ దుర్దర్శం నరక్కోస్తౌతుమర్హతి తస్మాన్ మత్త స్తుతిశ్చేయమభ్రాదృష్టి రివాజని. శివుణ్ణి స్తుతించదలుచుకున్నాను కానీ స్తోత్రం చేయగలిగే శక్తి నాకెక్కడా అంటున్నాడు జైమిని. ఎందుకంటే బ్రహ్మాదులు కూడా ఆయన తుది మొదళ్ళు తెలుసుకోలేరే. ఆయన గురించి నేను స్తోత్రించగలనా? అయినా స్తోత్రిస్తున్నాను. ఎలాగో అంటే అభ్రాదృష్టి రివాజని, ఇది ఋగ్వేదంలోని మంత్రం అండి. అది ఇక్కడ ఉంది చివర. ఆకాశము మేఘము నుంచి నీరు ఎలా కురుస్తుందో నా నుంచి స్తోత్రం అలా వస్తుందన్నాడు. అంతే. వాళ్ళలా నేను స్తుతించలేను కానీ మబ్బు నుంచి నీరులాగా నా నుంచి స్తోత్రం వస్తుందన్నాడు.
అంటే మబ్బు నుంచి నీరు ఎంత సహజంగా కురుస్తోందో పరమేశ్వరుని చూసిన వెంటనే నా మనస్సు నుంచి అంత సహజంగా ఈ స్తోత్రం వస్తోందన్నాడు. ఎంత చక్కటి మాట! ఋగ్వేదంలో మాట ఎలా తెచ్చి పెట్టాడు చూడండి. ఇలా ప్రతిదీ కూడా వేదవాక్యములు అనుసంధానిస్తూ ఉంటారు ఇక్కడ. అందుకే ఇది వేదమయం. ఇది చదివితే మీకు రుద్రనమక మంత్రాలు కూడా ఇందులో కనిపిస్తాయి. పాదభిన్నాహి లోకాయ మౌళిభిన్నాండభిత్తయే భుజభ్రాంత జగంతాయ భూతానాం పతయే నమః క్వణన్నూపురయుగ్మాయ విలసత్కృత్తివాససే ఫణీంద్రమేఖలాయాస్తు పశూనాం పతయే నమః. ఆ వేదవాక్యములు ఎలా తగులుతున్నాయి చూశారు ఇక్కడ. పాదభిన్నాహి లోకాయ. ఇక్కడ ఆయన చూసిన నాట్యాన్ని చూపిస్తున్నాడు. ఆ నాట్యం చేస్తున్నప్పుడు ఆయన పాదములు ఎక్కడున్నాయో తెలుసా? పాదభిన్న అహిలోకాయ. ఎక్కడో తెలియని పాతాళ లోకాల వరకు ఉన్నాయట పాదాలు. శిరస్సు ఎక్కడుందో తెలుసా? మౌళి భిన్న అండభిత్తయే. ఆ పైన ఎక్కడో మన కంటికి కనబడినటువంటి ఆకాశసీమల దాకా ఉందిట. అంత ఉన్నదండి. అంత విరాట్ రూపంతో స్వామి నాట్యం చేస్తున్నాడు. విశ్వమయ శరీరాన్ని దర్శించాడు అనమాట అక్కడికి. బ్రహ్మాండ వ్యాప్త దేహాన్ని చెప్పినట్లుగా ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్. అది ఇక్కడ. భుజభ్రాంత దిగంతాయ. ఆ చేతులు చాస్తున్నాడు నాట్యం చేసినప్పుడు. ఆ చేతులు ఎక్కడి దాకా పెడుతున్నాయంటే దిగంతాయ, దిక్కుల చివరల దాకా సాగుతున్నాయట ఆ చేతులు. భూతానాం పతయే నమః. ఇంకా పాదములు కదిలిస్తున్నప్పుడు క్వణన్నూపురయుగ్మాయ, ఆ నూపురములు ధ్వనిస్తున్నాయి. విలసత్కృతి వాససే, ఆ చర్మవస్త్రం మెరిసిపోతోంది. ఫణీంద్రమేఖలాయాస్తు, వడ్డాణంలో చుట్టుకున్నటువంటి సర్పము భాషిస్తున్నది. అటువంటి పశూనాం పతయే నమః. కాలకాలాయ సోమాయ యోగినే శూలపానయే అస్థిభూషాయ శుద్ధాయ జగతాం పతయే నమః. పాత్రే సర్వస్య జగతః నేత్రే సర్వదివౌకసాం గోత్రాణాం పతయే తుభ్యం క్షేత్రాణాం పతయే నమః. శంకరాయ నమస్తుభ్యం మంగళాయ నమోస్తుతే ధనానాం పతయే తుభ్యం అన్నానాం పతయే నమః. ఇలాగా దివ్యమైనటువంటి ఈ వేదపాదస్తవం కొనసాగుతూ ఉండగా మధ్యలో ఈ తాండవానికి సంబంధించిన మరొక 2 శ్లోకాలు చెప్పుకుందాం. త్వమేవోమాపతే మాతా త్వం పితా త్వం పితామహ త్వమాయుస్త్వం మతిస్త్వం శ్రీరుత భ్రాతోతనస్సఖా. ఇందులో ఉత భ్రాతోతనస్సఖా అనే వాక్యం ఋగ్వేద సంబంధమైనటువంటి వాక్యం. ఇది ఏం చెప్తున్నారంటే మనందరం ఇలాగే ప్రార్థించాలి. త్వమేవ ఉమాపతే మాతా త్వం పితా త్వం పితామహ. ఓ ఉమాపతి, నీవే మాకు తల్లివి తండ్రివి, నువ్వు తాతవు, నువ్వు మాకు ఆయుష్వి, నువ్వు నాకు బుద్ధివి, నువ్వే మా సంపదవి, నువ్వే మాకు సోదరుడువు మిత్రుడువు, మాకన్నీ నీవేనయ్యా అనే భావాన్ని ఇక్కడ ప్రకటిస్తున్నారు. ఏష ఏవ వరోస్మాకం నృత్యంతం త్వాం సభాపతే లోకయంతముమాకాంతం పశ్యేమ శరదశతం అరోగిణో మహాభాగా విద్వాంశ్చ బహుశ్రుతాః భగవంతుత్ప్రసాదేన జీవేన శరదశతం సదారా బంధుభిः సార్ధం త్వదీయం తాండవామృతం పిబంతః కామమీశానందామ శరదశతం దేవదేవ మహాదేవ త్వదీయాంఘ్రిసరోరుహే కామం మధుమయం పీత్వా మోదామ శరదశతం కీటా నాగా పిశాచా వా ఏవా కేవా భవే భవే తవ దాసా మహాదేవ భవామ శరదశతం సభాయామీశతే దివ్యం నృత్తవాద్యకలస్వనం శ్రవణాభ్యాం మహాదేవ శృణవామ శరదశతం స్మృతిమాత్రేణ సంసార వినాశనపరాణితే నామాని తవ దివ్యాని ప్రబ్రవామ శరదశతం ఇషు సంధానమాత్రేణ దగ్ధత్రిపురధుర్జటే ఆదివిర్వ్యాధివిర్నిత్యమదీతాస్యామ శరదశతం. ఈ శరదశతం అనే మాట వింటే వేదమునందు ఇవన్నీ ఒకే చోట చెప్పబడతాయి. ఈ మంత్రరాశి ఇందులో మనందరం 100 ఏళ్ళు హాయిగా ఉండాలనే భావం ఉన్నది. అదే ఇక్కడ మనకి జైమిని మహర్షి మనందరికీ అందిస్తున్న ఆశీర్వచనంగా ఉంటుందని ఒక స్వస్తి వాక్యంగా ఇక్కడ చదివాను నేను. ఇది విన్న అందరికీ కూడా స్వస్తి సు అస్తి మేలు కలుగుగాక దాన్నే ఎంపిక చేసి చెప్పుకున్నాం. ఇందులో భావం మీకు తెలిసి ఉంటుంది. పశ్యేమ శరదశతం, 100 షరత్తులు మేము చూస్తూ ఉండాలి. అంటే 100 సంవత్సరం బ్రతకాలి, చాలా కాలం బ్రతకాలి, బ్రతికినంతకాలం చూస్తూ ఉండాలి. అందుకని బతికం కానీ లాభం లేదండి అని కాదు, ఉన్నంతకాలం ఇంద్రియాలు పుష్టిగా ఉండాలి, ఇది కోరుకోవాలి. మనకి సంధ్యావందన అలవాటు ఉన్న వాళ్ళకి మధ్యాహ్న సంధ్యలో వస్తుంది ఈ మంత్రం. అలాంటి వాళ్ళు తప్పకుండా జీవేమ శరదశతం, వాళ్ళకి ఏమి సందేహం లేదండి. ఆ సూర్యభగవాన్ని ఆరాధిస్తూ అందులో ఉన్న పరమాత్మని ఈ విధంగా ప్రార్థిస్తే ఏమైందండి? అందుకు ఇందులో చెప్పినవన్నీ కూడా మేము మాట్లాడుతూ బ్రతకాలి, వింటూ బ్రతకాలి,
అదేవిధంగా ఆనందంగా బ్రతకాలి. ఇవే కదా కోరుకోవాల్సింది. ఇందులో అవి కోరికలు. అయితే ఏంటి వింటూ బ్రతకాలి, ఏంటి చూస్తూ బ్రతకాలి, జైమిని ఏమిటి చూడాలనుకుంటున్నాడో మనం చూద్దాం ఇక్కడ. స్వామి, ఏష ఏవ వరోస్మాకం, మా యొక్క వరం ఏమిటి అంటే, ఓ సభాపతే, నృత్యం చేస్తున్న ఉమాకాంతుడివైన నిన్ను పశ్యేమ శరదశతం, మేము ఉన్నంతకాలం చూస్తూనే ఉండాలయ్యా. అరోగిణో మహాభాగా విద్వాంసశ్చ బహుశ్రుతా, నీ అనుగ్రహం చేత మేము ఏ రోగములు లేనివారమై, గొప్ప అభ్యుదయము గలవారమై, జ్ఞానము కలవారమై, శాస్త్రాధ్యయనము కలవారమై 100 సంవత్సరములు జీవింతుముగాక. ఎంత చక్కటి కోరికలు చూడండి. చాలా ప్రీతిగా ఉందా లేదా ఈ కోరికలన్నీ కూడా. కనుకనే ఈ కోరికలను కోరుకోవడం కూడా మనకు కనబడుతున్నది. ప్రతివారు కూడా కోరికలు కోరుకోవాలి. అందుకని ఏ కోరికలు కోరుకోము, అక్కర్లేదు అనే మాటలన్నీ కూడా పనికిరానివే. అందుకు ఇవి కోరుకోవడం చాలా మంచిది. ఇవి అక్కర్లేదే చెప్పండి. నీ అనుగ్రహం చేత మేము రోగములు లేనివారుగా ఉండాలి, గొప్ప అభ్యుదయం సాధించాలి, జ్ఞానులం అవ్వాలి, వేదాది శాస్త్రముల యందు పండితులం కావాలి. ఇలా మేము ఉన్నంతకాలం ఉండాలి. ఇంకేం కావాలండి ఇలా కోరుకోవడం కంటే? సదా రాబంధువిస్సార్థం తదీయం తాండవామృతం. అంతేకాదు, మేము మా బంధువులు అందరూ కూడా నీ యొక్క దివ్యమైనటువంటి ఈ నాట్యామృతాన్ని సంపూర్ణంగా తాగుతూ నందామసరదశతం ఉన్నంతకాలం హాయిగా ఆనందంగా ఉండాలి. దేవదేవ మహాదేవా త్వదీయాంఘ్రి సరోరుహే కామం మధుమయం పీత్వా మోదామసరదశతం. ఇంకో మాట అన్నారు, భవామసరదశతం. భవామ అంటే అగుదుముగాక అని అర్థం. ఏమిటవ్వాలి? మేము పురుగులుగా అయినా, సర్పాలుగానైనా, పిశాచాలుగానైనా, మా ప్రారంధాల కొద్దీ ఏ జన్మలెత్తామో మాకు తెలియదు, కానీ ఏ జన్మలెత్తినా నీ దాసులుగా మేము ముందుముగాక. ఇది ఎంత చక్కటి మాట చెప్పండి. సభాయామీశతే దివ్యం. శృణవామ ఉంది కదండి, వినాలి. ఏమిటి వినాలంటే, దివ్యమైన సభలో నువ్వు నాట్యం చేస్తున్నప్పుడు నీ మువ్వల సవ్వడి, డమరుక ధ్వానములు, అదేవిధంగా నీ నాట్యానికి ప్రమదగణములు, విష్ణువు మొదలైన వారందరూ చేస్తున్నటువంటి వివిధములైన మృదంగాది వాద్యములు మేము ఎల్లవేళలా విందుముగాక. ఆ కైలాస శబ్దములు మేము వింటూ ఉండాలి. తలంచినంత మాత్రమనే సంసారాన్ని తరింపజేసేటువంటి నీ యొక్క నామాన్ని ప్రబ్రవామసరదశతం, మేము ఉన్నంతకాలం ఆ నామమే అంటూ ఉండాలి. పైగా ఒక్కసారి ధనస్సుని బాణంతో సంధించినంత మాత్రమునే త్రిపురాసుల్ని సంహరించిన ఓ పరమేశ్వర, ఆధుల నుంచి వ్యాధుల శివమయమైన జీవితం గడపాలి. ఇప్పుడు చెప్పండి మన ఋషులు హృదయం ఏమిటో. అంతేగాని ఉన్న జీవితం అంతా ఏడుపు కొట్టి జీవితం పెట్టుకుని ఎక్కడో మనం మోక్షం ఉందనుకోవడం కాదు ఇక్కడ చెప్పదలుచుకున్నది. ఉన్నంతకాలం మనము మన వాళ్ళు అందరూ ఆరోగ్యవంతులుగా హాయిగా ఉంటూనే మనం ఆ ధ్యానామృతాన్ని పానం చేస్తూ జీవించాలి. అదే లక్ష్యంగా జీవించాలి. ఇది ఇక్కడ చెప్తున్న అద్భుతమైన భావం. ఇవన్నీ కూడా మనందరికీ కూడా పనికొస్తాయని ఆ జైమిని వేదపాదస్తవంలోంచి మంత్రమయమైనటువంటి వాక్యాలను చెప్పాం. మంత్ర సమానం కాదు, మంత్రమే అది. అలాంటి మంత్రమయమైన వాక్యాలను చెప్పుకున్నాం. ఈ విధంగా సామగాన ప్రియుడైనటువంటి ఆ పరమేశ్వరుని యొక్క ఆనంద తాండవాన్ని కీర్తించి తురీయపాదస్తృతిభి స్తోత్రైస్తుత్వా నటేశ్వరం. చిదంబర మహాత్మ్యంలో ఈ వాక్యం చెప్తున్నాడు. తురీయపాదస్తృతిభి, 4వ పాదమునందు, ప్రతి శ్లోకానికి 4వ పాదంలో వేదవాక్యములను పెడుతూ పరమాత్మని ఈ విధంగా స్తుతించాడు. సర్వకామప్రదమైన వేదపాద స్తవమిది అనే విషయాన్ని కూడా చెప్తున్నారు ఇక్కడ. ఎవరు? వ్యాఘ్రపాదుల వారు మన హిరణ్యవర్మకి వివరిస్తున్నారు. ఈ విధంగా చేశాడయ్యా జైమిని కూడా. సామగాన ప్రియుడైనటువంటి ఆ పరమేశ్వరుడు నువ్వెక్కడ ఉండన్నట్టు ఆయన్ని. అప్పటి జైమిని కూడా చాలా భాగం ఇక్కడే ఉంటూ ఉన్నాడు. వివిధ క్షేత్రములు సంచరించినా ఆయన ఎక్కువ భాగం ఇక్కడే. వదలకుండా ఉండిపోయింది మాత్రం వ్యాఘ్రపాద పతంజలు. ఈ జైమిని సరిగ్గా వెనక భాగంలో స్వామికి వెనుక వైపు నిలబడి ఉంటాడు ఇప్పటికీ కూడా. అత్యంత పశ్చాద్భాగ, అత్యంత పశ్చాద్భాగ అంటే బాగా వెనక భాగంలో ఉండి చూస్తూ ఉంటాట. ఈ విధంగా సర్వే వశిష్ఠ ప్రముఖాహ, 2 మహర్షుల్ని చెప్పాను కానీ ఇంకే అందరూ, వశిష్ఠుడు, నారదుడు మొదలైన వారందరూ కూడాను దీన్ని విడిచిపెట్టకుండా సేవించుకుంటూ ఉంటారు సుమా. అలాంటి దివ్యమైన స్థలం ఇది. అంతేకాదు, నేనిక్కడ ఆనాడు మా నాన్నగారు మధ్యందినుడు ఇచ్చినటువంటి దీక్షతో ఇక్కడికి వచ్చాను. వచ్చిన దగ్గర నుంచి నాకు ఇక్కడ దొరికిన అనుభూతులు అన్నీ కావయ్యా. ఎన్నో అద్భుతాలు చూశాను. అత్ర అద్భుతాన్ని వసతో మజాతాన్యనేక సహా.
నాకు కలిగిన అద్భుతాలు చెప్పాలంటే సమయం కూడా చాలా దాన్ని జరిగే సుమా, వాటిని లెక్క పెట్టలేను. సంఖ్యాతం నశక్నుమో వయం, అది లెక్క పెట్టడానికి నాకు కూడా సమర్థత లేదు. ఇక్కడే తపస్సు చేశాను, ఇక్కడే నాకు వ్యాఘ్రపాదాలు వచ్చాయి, నా పెళ్ళి కూడా ఇక్కడే చేసుకున్నాను, ఉపమన్యువు అనే పుత్రుడిని ఇక్కడే పొందాను, ఇక్కడే ఆ మహాదేవుడు ఆ ఉపమన్యువుని అనుగ్రహించాడు. ఆ ఉపమన్యువే కృష్ణునికి కూడా తర్వాత గురువు అవుతాడయ్యా అంటే భావిని కూడా చెప్పగలరు కనుక ఆ విషయాన్ని చెప్తున్నాడు. పైగా ఇక్కడ అనేక మంది మునులతో కలుసుకున్నాను, ఇక్కడే నాకు ఈశ్వర భక్తుడైన పతంజలి దర్శనమిచ్చాడు, స్నేహాన్ని ఇచ్చాడు. ఆ పతంజలితో కలిసి విష్ణు విరించాదులకు కూడా దుర్లభమైన తాండవామృతాన్ని ఇక్కడే పానం చేశాను నేను. ఇంత దివ్యమైన చోటు ఇది అని పరవశుడే చెప్తున్నట్టు. ఇదంతా మాట్లాడుతూ ఉండగా ఒక్కసారి ఆకాశంలోంచి ఖాత్ తేజోరాశి రవాతరత్. ఖాత్ అంటే ఆకాశం నుంచి ఒక తేజోరాశి దిగి వచ్చింది. వ్యాఘ్రపాదుడు ఇటువైపు హిరణ్యవర్మ ఉన్న చోటుకు వచ్చింది. అక్కడ వరకు నేను అనుకున్నాను కదా తేజోరాశి ఏమిటి. పైగా ఈ చెప్తూ ఉంటే ఇతర మునులు కూడా అక్కడ కూర్చుని వింటున్నారు. వాళ్ళందరూ కూడా తేజస్సును చూసి, కళ్ళు మిరుమిట్లు గొలిపినటువంటి తేజస్సు చూసి ఒక్కసారి కళ్ళు మూసుకుని నెమ్మదిగా తెరిచేట. చక్షుర్ సర్వే నిమీల్య చక్షుంసి పునరున్మీల్య యత్నత. కళ్ళొక్కసారి మూసుకుని మళ్ళీ తెరిచి కిమిదం కిమిదం తేజ ఇత్యన్యోన్యం బభాషిరే, ఈ తేజస్సు ఏమిటి అనుకుంటూ ఉన్నారు. కొంతసేపటిగా తేజోరాశి అక్కడ దిగిన వెంటనే ఆ తేజోరాశికి మూలమైన మహాపురుషుడు దర్శనమిచ్చేట మధ్యలో. ఎందుకంటే మనం ఒక్కసారి బల్బు వేసినా ఆ కాంతికి అది బల్బో ఏమిటో తెలియదు, కొంతసేపటికి మనం అలవాటు పడ్డాక అది బల్బు అని తెలుస్తుంది. అదేవిధంగా ఈ తేజస్సంతటికి కూడా మూలమైన వాడు అక్కడ కనబడ్డాడు. ఆయన ఎవరయ్యా అంటే వశిష్ఠో భగవానాసీద్ రాజ్ఞ కులపురోహిత. ఆయన వశిష్ఠ మహర్షి, మనువుకి అంటే సూర్యవంశ ప్రభువులకి కులపురోహితుడైనటువంటి వశిష్ఠుల వారు అక్కడికి వచ్చారు. ఆయన రాగానే మునులందరూ లేచి ఒక్కసారి రెండు చేతులు దోయిలించి, ఎందుకంటే ఋషులకు ఆది అతడు, ఆది ఋషి ఆయన వశిష్ఠుడు, ఋషులందరికీ ఆది. ఆ మహాత్ముని కూర్చోబెట్టారు, ఉపచారములన్నీ చేశారు, యథోచిత సత్కారం చేశారు. వెంటనే ఆయన వ్యాఘ్రపాదాదులకు ఆశీస్సులిచ్చి పదండి వెళ్ళి స్వామిని దర్శించుకుందాం, ముందు ఆయన్ని దర్శనం చేయాలని నాకు తహతగా ఉంది అని చెప్పి శివగంగాంభసి స్నాత్వా సంప్రవిశ్య చిదంబరం, శివగంగలో స్నానం చేసి చిదంబరం నటరాజును చూసి పరవశించి ముందు ఆయన్ని చూసి ఆనందంతో మౌనం వహించేట, కొంతసేపటికి గానం చేసేట, కొంతసేపటికి సంతోషం పట్టలేక చిందులు వేసేటండి. నటరాజును చూస్తే నాట్యం చేయాలనిపిస్తుంది. ఎవరు? వశిష్ఠుడు. ఆయన ఆపుకోలేక నాట్యం చేస్తున్నాడు. ననంద సజగౌ మందం ముమోదచ ననర్తచ. ఆ విధంగా కొంతసేపటి వరకు తనని తాను మర్చిపోయి పరవశించిపోయి కొంతసేపటికి మళ్ళీ స్థిమితపడి తిన్నగా మళ్ళీ వ్యాఘ్రపాదంతో కలిసి ఆయన ఆశ్రమానికి చేరి ఆ ఆశ్రమంలోనే ఆ రోజంతా ఉండి మరురోజు ఉదయాన్ని నిద్రలేచి నిత్యక్రియలు నెరవేర్చుకుని ఆ తర్వాత సభ అక్కడ ఏర్పాటు చేశారు. ఋషులందరూ ఉన్నారు. మహాత్ముడైనటువంటి వశిష్ఠుల వారికి ఉన్నతాసనం ఇచ్చి మిగిలిన వారందరూ కూర్చుని ఉన్నారు. ఇటువైపు హిరణ్యవర్మ కూడా రెండు చేతులు దోయిలించి ఉంటే అప్పుడు మాట్లాడుతున్నాడు వశిష్ఠుల వారు. ఎవరిని ఉద్దేశించి? హిరణ్యవర్మను ఉద్దేశించి. నాయన, మీ వంశానికి కులపురోహితుణ్ణి, మీ నాన్నగారు ప్రార్థన మేరకు నేను వచ్చాను. ఎందుకంటే సూర్యవంశం మనువంశానికి అందరికీ ఆది నుంచి ఈయనే కదా మహానుభావుడు ఋషి. ఆయన ప్రార్థన మేరకు నేను వచ్చాను. ఎందుకంటే మీ నాన్నగారు వృద్ధులయ్యారు, నువ్వు బయలుదేరి వచ్చిన దగ్గర నుంచి వృద్ధాప్యం ఇంకా పెరిగింది ఆయనకి, ఇంకా తమ్ములు పిల్లలే. ఆయన తపనంతా కూడాను నీకు కార్యభారాన్ని రాజ్యభారాన్ని అప్పగించాలని ఉన్నది, కనుక నువ్వు వచ్చి రాజ్యాన్ని గ్రహించాలి సుమా అనగానే రెండు చేతులు దోలించి నమస్కరించి సాష్టాంగ దండ ప్రణామం చేసి అంటున్నాడు, స్వామి నన్ను అనుగ్రహించండి. ఇదివరకు నాకు వైరాగ్యం ఉన్నది, ఇప్పుడు ఈ చిదంబరం మీద నాకు రక్తి పెరిగిపోయింది, ఇది విడిచిపెట్టి రాలేను అన్నాడు. ఇక్కడ ప్రసీదమహ్యం భగవన్ అహం అత్రైవ పావనే వసం స్థిల్లవనే కాలం నేష్యామి ఇత్యేవ నిశ్చిత. ఈ దివ్యమైన చిదంబర వనాన్ని నేను విడిచిపెట్టలేనయ్యా, ఇక్కడే కాలం గడపాలని నిశ్చయించుకున్నాను. పైగా నాకు రాజభోగాల మీద ప్రీతి కూడా లేదు. ఆదరోపి నా భోగేషు. కానీ కర్తవ్యం ఉందంటావా? కర్తవ్యం చక్కగా నిర్వహించగలిగిన వాళ్ళు నా తమ్ముళ్ళు ఇద్దరు ఉన్నారు. మీరు ప్రేమతో వాళ్ళ పిల్లలు అంటున్నారు, కానీ వాళ్ళంతా ఘటికులో నాకు తెలుసు. భూభార భరణార్థాయ కల్పయే కరుణానిధే. వాళ్ళు ఉభయులు కూడా భూభారాన్ని భరించగలిగినటువంటి వారు. పైగా నాకు కొత్తగా తల్లిదండ్రులు ఇద్దరు దొరికే తెలుసా? ఎవరు?
ఈ వ్యాఘ్రపాదుడు ఆయన యొక్క ధర్మపత్ని మీ సోదరే, వశిష్ఠుడి సోదరి కదండి ఆవిడ. మమ తావదిమో విద్ధి, ఇప్పుడు ఇంకో వరస కూడా కలపచ్చు ఆయన బతిమాలడానికి. అందుకు మహానుభావ దయచేసి వీరి పాదపద్మాన్ని సేవించుకుంటూ పరమేశ్వరుని ఆరాధించుకుంటూ ఇక్కడే కాలం గడుపుతాను అంటే అప్పుడు వ్యాఘ్రపాదులు వారు చెప్తున్నట్టు, వశిష్ఠులు వారు చెప్పిన మాట సమంజసం. నీ ద్వారా జరగవలసిన మహాకార్యములు చాలా చాలా ఉన్నాయి, ముఖ్యంగా శివకార్యములు కొన్ని ఉన్నాయి. ఇవి జరగాలి గనక నీకు నిజంగా ఇక్కడే ఉండాలని బుద్ధి ఉంటే దానికి కూడా నేను ఉపాయం చెప్తాను. ముందు నువ్వు చేయాల్సిందంటే నీ పురానికి వెళ్ళి ముందు ఆ ప్రజల్ని స్థిమితపరచు, రాజున్నాడు అనేటువంటి ధైర్యాన్ని కలిగించు, మీ నాన్నగారిని తృప్తిపరచు. అటు తర్వాత సైన్యాన్నంతటినీ ఒక వ్యవస్థ చేయి, తర్వాత నువ్వు ఇక్కడికి రా అని చెప్పాడు. పైగా ముందు సైన్యాన్ని వ్యవస్థ చేసి వస్తూ గంగానదీ తీరంలో అంతర్వేది వద్ద యజ్ఞం కోసం వెళ్ళినటువంటి మొత్తం 1000 మంది మునులున్నారు, వాళ్ళని తీసుకురా అన్నాడు. అంటే అక్కడ కథ అక్కడ ఆగింది, గుర్తుందా? లేక ఈ కథలు ఇప్పుడు మర్చిపోయారు. అక్కడ వాళ్ళు అక్కడ ఉండగా ఇది కథ జరిగింది. ఈయన రావడం అనేది, అక్కడికి వాళ్ళు వెళ్ళడం అనే సమయం ఒకటన్నమాట. వాళ్ళను వస్తూ నువ్వు తీసుకురా, ఇది నటేశ్వరుని ఆజ్ఞ, నీ ద్వారా వారు తీసుకురాబడాలి. దానికి కావలసిన రథములు మొదలైనవన్నీ ఏర్పాటు చేయి. ఎందుకంటే 3000 మందికి పైచులుకున్నారు అక్కడ, వీరందరినీ మరి తీసుకురావాలి కదా, తీసుకురా. దేవతల వాళ్ళనేమో అక్కర్లే, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి తెలుసు, వాళ్ళని తీసుకురావయ్యా, వాళ్ళు ఇప్పుడిప్పుడే యజ్ఞం పూర్తయింది, వాళ్ళకి ఇక్కడ రావాలని తహతహ ఉన్నది కనుక నువ్వు తీసుకురా అని చెప్పగానే సరేనన్నాడు ఇతను. నమస్కారం చేసుకుని వదల్లేక చిదంబరాన్ని విడిచిపెట్టి వెళుతున్నట్ట. నటరాజుని మళ్ళీ దర్శిస్తూ ఆ క్షేత్రంలో ఉన్నటువంటి శివలింగములు తటాకములు చూస్తూ కనుల బాష్పములు రాల్చుతూ విడవలేక వెళ్తూ ఉన్నాడు. వ్యాఘ్రపాదుని పాదాలకు నమస్కారం చేసుకుని అలా వెళ్ళి ఆయన పద్ధతి ప్రకారంగా చెప్పిన ప్రకారంగానే మొత్తంగా సైన్యాన్ని వ్యవస్థ చేశాడు. ఆ తర్వాత తన సైన్యాన్ని తీసుకునేటివైపు వచ్చేట. ప్రధానమైనటువంటి సైన్యాన్ని తీసుకుని త్రోవలో ఉన్నటువంటి మునులను కూడా తీసుకుని క్షేమంగా చిదంబరానికి చేరుకున్నారు. అప్పుడు అనుకున్నట్టు ఇంతవరకు వనంగా ఉంది, దీన్ని అద్భుతమైన పురంగా మారుస్తాను అనుకున్నాడు ఆయన మనస్సులో. చూడండి, పురీం చికిత్సయా లోక్యా పుణ్యాం తిల్లవనే భువం, ఇది శివకార్యం. ఇప్పుడు దీన్నంతటినీ కూడా ఒక మహాక్షేత్రంగా, కేవల వనంగా ఉన్నదాన్ని ఒక మహా నగరంగా మార్చదలుచుకున్నాడు. అది రాజరాజేశ్వరుడైన నటరాజశేఖరుని రాజధాని నగరంగా మార్చాలి అని నిర్ణయించుకున్నాడు ఆయన. ఆ విధంగా నిర్ణయించుకుని పురోధసం పురస్కృత్య వశిష్ఠం పుణ్యదర్శనం, పురోధసం పురస్కృత్య తన పురోహితుడైనటువంటి వశిష్ఠుల వారిని కూడా ముందు పెట్టుకుని ఈ విధమైన ఏర్పాటు చేసి ఆయన అప్పుడు వ్యాఘ్రపాదుని చేరుకుని, నువ్వు చెప్పినట్టే అన్నీ చేశానయ్యా, ఇప్పుడు దీన్ని పురంగా మార్చాలనుకున్నానంటే అది నీ ద్వారా నేను చెయ్యంత జరుచుకున్న శివకార్యం. అది ఇక్కడ అద్భుతమైనటువంటి ఆలయ నిర్మాణం జరగాలి, రాజువైన నీ ద్వారా జరగాలి గనుకనే నిన్ను స్వామి ఇక్కడికి రప్పించాడు. ఆ రూపం అంటే ఇవ్వకపోతే నువ్వు ఇక్కడి దాకా రావు. ఇలా రప్పించి మళ్ళీ నీకు రూపాన్ని ఇచ్చి ఏ నిర్మాణం చేయాలన్నా అధికారం ఉన్నవాడు చేయగలడు. అందుకే నీకు మళ్ళీ రాజ్యాధికారంతో పాటు ఇది చేయాలి. కానీ నీ కోరిక తీరుస్తానన్నాను, ఇక్కడే ఉంటానన్నా, ఉండేలా చేస్తానన్నాను కదా, అది కూడా చేస్తాను. ఏ విధంగా చేస్తాడో చూడండి. ఇక వ్యాఘ్రపాదుడి ప్లానింగ్ ఇదంతా ఎందుకంటే మా స్వామి వారికి అద్భుతమైన ఆలయం కావాలి, అది తపనండి. ఏదో అడవిలో ఆయన ఏదో నాట్యం చేశాడు, అందాక దేవతలు ఏదో వాళ్ళకి మాత్రమే కనబడే ఆలయం కట్టారు. కానీ సర్వమానవాళికి పనికొచ్చే ఒక ఆలయ నిర్మాణం చేయాలి వ్యాఘ్రపాదుని యొక్క తపన. అందుకోసం ఆయన ఏం చేశాడంటే దీనికి తగ్గట్టుగా ఏ విధమైనటువంటి నిర్మాణం జరగాలో అంతా కూడా బోధించాడు. దానికంటే ముందుగా నువ్వు ఒక పని చేయి, దీన్ని రాజధాని నగరంగా చేసుకుని పాలించు. అఖండమైన చాలా భూమండలం మీ యొక్క అధీనంలో ఉంది, మనువుల యొక్క అధీనంలో. దీనిలో ఇది ప్రధానంగా తీసుకుని కొంతమరకు నువ్వు పాలిస్తూ ఉంటావు, మిగిలిన భూభాగాన్ని మీ సోదరులిద్దరికీ పంచి వాళ్ళకి పాలనా బాధ్యత పెట్టు. ఈ విధంగా చేసినప్పుడు నువ్వు ఇక్కడే ఉంటూ పాలన చూసుకోవచ్చు. ఇది చేశాడండి. ఇక్కడే ఉంచాడు. అదేవిధంగా తండ్రి కోరిక తీర్చాడు, ధర్మరక్షణ రాజ్యభారం ఇది చేస్తున్నాడు. అయితే ఇతను దాని ప్రకారంగా చాలా సంతోషించి అప్పుడు వ్యాఘ్రపాదుని ఆశీస్సులతో చిదంబర క్షేత్రంలోని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు పట్టాభిషేకం జరుగుతోంది హిరణ్యవర్మకి. ఈ పట్టాభిషేకం వశిష్ఠాది మహాత్ములందరి దగ్గర వారి సమీపంలో జరుగుతున్నది.
మకుటం హేమమాలాంచ దదత్ ఖడ్గం జయావహం. సంప్రదాయ ప్రకారంగా కిరీటాన్ని పెట్టారు, స్వర్ణ మాలని వేశారు, ఒక ఖడ్గాన్ని చేతికిచ్చారు, పైగా ప్రభువు ముద్రతో కూడినటువంటి అధికారములన్నీ ఇచ్చారు. ఆ రోజు నుంచి తన అధికారిక కార్యక్రమాలు చేయడం మొదలు పెడుతున్న అతడు ముందుగా చేసింది ఏంటంటే, ఈ పట్టాభిషేకం అయిన వెంటనే శివదర్శనానికి బయలుదేరాడు. ముందుగా పట్టాభిషేకం అయిన వెంటనే ఆయన చేసిన పని ఏమిటంటే శివదర్శనానికి, అది చిదంబరేశ్వరుని దర్శనానికి వెళ్ళాడు. ఆ వెళ్ళేటప్పుడు ఆయనకు ఒక ధ్వజం ఉందిట. వ్యాఘ్రధ్వజం దదావస్మై చరం రాజ్ఞాం సుదుర్లభం. వ్యాఘ్రపాదునికి ప్రత్యేకమైన జెండా ఇచ్చేటండి. ఆ జెండా వ్యాఘ్రధ్వజం, వ్యాఘ్ర చిహ్నము అంటే పెద్ద పులి చిహ్నము కలిగినటువంటి ధ్వజం. ఆ ధ్వజాన్ని ఇచ్చాట. ఎందుకంటే ఇప్పటి నుంచి ఈయన ఒక రాజ్యం వేరేగా ఉన్నది, చిదంబర రాజ్యం. దానికి ధ్వజం ఏమిటి? వ్యాఘ్రధ్వజం. ఇది ఇచ్చి దీనితో వెళ్ళవయ్యా అంటే దాని చేత్తో పట్టుకుని బయలుదేరాడు. పరమేశ్వరునికి కావలసిన పూజా సంభారములన్నీ తీసుకువెళ్ళి నటేశ్వరుడి పాదాల దగ్గరికి తీసుకువెళితే వ్యాఘ్రపాదుడి దయ ఎంతటిదంటే దగ్గరికి రా అని పిలిచి ఆ కుంచిత పాదం తగిలేలాగా తలపెట్టేటండి. ఇక్కడ ఎంత భాగ్యం చూడండి అతనికి లభించిందో. నిధతే తత్పదాంభోజమస్య మూర్ధిని చిరం ముని. ఇంకేం కావాలి? ఆ పాదం నుంచి ఈయనలోకి ఏం ప్రసరించిందో ఆయనకే తెలియాలి. ఆ విధమైనటువంటి దివ్యస్థితిని పొంది తనను తాను మరిచిపోయి ఆయన చెప్తున్నాడు, స్వామి నా వంశీయులు ధర్మాన్ని అనుసరించి ఇంతవరకు ధనాన్ని సంపాదించారు, అంతేగాని ధర్మవిరుద్ధంగా ఏమీ సంపాదించలేదు నా వంశీకులు. వాళ్ళు సంపాదించినటువంటి ఈ పైతృకమైన నా సమస్త సంపద ఇక నుంచి నీది, నీది, నీ పేరునే నేను పాలన చేస్తున్నది. అదే నాదేమీ లేదయ్యా. ఎలాగైతే భరతుడు రామాంకితంగా పాలన చేశాడో ఈయన అలాగా నటరాజాంకితంగా చేశాడు. ఇది తెలుసుకోవాల్సిన ముఖ్యాంశం. ఇలాగ భగవదంకితంగా పాలన చేసినటువంటి మహాత్ములు ధర్మరక్షణ చేయగలరు. ఛత్రపతి శివాజీ ఈ విధంగా సమర్థ రామదాసు యొక్క అనుగ్రహం చేత ఆయన గురువుకే అంకితం చేసి రాజ్యపాలన చేశాడు. అటువంటి మహాత్ములు మనకున్నారు. వాళ్ళకి అహంకారాలు లేవు. భగవద్ధర్మ ప్రతిష్టాపన కోసం వాళ్ళందరూ తపన పడ్డారు. అలాంటి ఛత్రపతి శివాజీ లాంటి మహాత్ముల వల్లనే మనం అనేక దుష్టశక్తులను పోగొట్టుకోగలిగాం. ఇప్పుడు కూడా మనకి ఈ కథ చెప్పిన దానికి ఫలితంగా ఆ పరమేశ్వర రాజ్యమైనటువంటి భారతదేశానికి మళ్ళీ హైందవ చైతన్యం సంప్రాప్తించుగాక అని ప్రార్థన చేసుకుందాం. హిరణ్యవర్మలు, సింహవర్మలు అందరూ మనల్ని అనుగ్రహించుగాక. ఈ విధంగా పైగా మరొక మాట చెప్తున్నాడు, ఇకపై నేను సంపాదించబోయే దాంట్లో కూడాను ప్రజల నుంచి వారిని బాధ పెట్టకుండా రాజ్య నిర్వహణకు గాను నేను ఏ కప్పము తీసుకుంటానో దానిలో కూడా ధార్మికమైనటువంటి ఆ భాగములు ఏవి రాజుకు చెందాలో అవి కూడా నేను నీకు సమర్పించుకుంటాను స్వామి. నీ అనుగ్రహం చేతనే నీ కార్యములు నేను చేస్తూ ఉంటాను. పైగా నేను కానీ నా సైనికులు కానీ నా వంశీయులు కానీ అజ్ఞానంతో కానీ మోహంతో కానీ ఏదైనా నీకు ఇష్టము లేని పని చేస్తే దయాదృష్టితో క్షమించి మమ్మల్ని సవరించి తరింపజేయవయ్యా. ఇది ఈ మూడు ప్రార్థనలు ఎంత దివ్యంగా ఉన్నాయో చూడండి. అప్పుడు ఈ ప్రార్థన విని వ్యాఘ్రపాదుడు చాలా సంతోషించి అక్కడి నుంచి మూలస్థానేశ్వరుడి వద్దకు తీసుకువెళ్ళేట. అటు తర్వాత రాజు ఏనుగునెక్కాడు. ఆ చుట్టూ మంగళవాద్యములు, అంగరక్షకులు ఇత్యాది పరివారంతో ఆయన ఊరేగాడు. అప్పుడు తమ్ముళ్ళిద్దరికీ అభిషేకం చేశాడు. ఆయన పట్టాభిషేకం చేసి వాళ్ళని యవ్వరాజ్య పట్టాభిషేకం చేసి వారు పాలించవలసినటువంటి భాగములు వారికి కేటాయించాడు. అంటే వాళ్ళు యువరాజులుగానే పాలిస్తారు. ఈయనకి వాళ్ళు ప్రతినిధులుగా యువరాజులుగా పాలన చేస్తూ ఉంటారు. ఇతను ప్రధాన రాజుగా ఉంటూ అక్కడ కార్యక్రమాలు పర్యవేక్షిస్తుంటాడు. ఈ విధంగా ఏర్పాటు చేశారు. అటు తర్వాత ఇంకా ఆలయ నిర్మాణానికి సిద్ధపడుతున్నారు. ఇప్పుడు చిదంబరాలయ నిర్మాణం జరుగుతున్నది. దీనికి గాను సరైన శిల్పి ఎవరు అంటే దేవరహస్యములు తెలిసినటువంటి శిల్పి కావాలి గనక విశ్వకర్మని సంకల్పించుకున్న ఋషులందరూ కూడా విశ్వకర్మాణ మాహూయ వ్యాధిదేశో ఆయన అక్కడ వచ్చి ఉభయం నృప అక్కడ ఆదేశం ఇచ్చారు. దాని ప్రకారంగా పంచ ఆవరణలతో కూడినటువంటి దివ్య క్షేత్ర నిర్మాణం జరిగినది. ఆ క్షేత్రం విశాలమైన ప్రాకారములతో కూడి ఉన్నది. ముఖ్యంగా దభ్ర సభ, ఆయన నాట్యం చేసినటువంటి ఆ సభా ప్రాంగణంలో కట్టినటువంటి విశేషములన్నీ కూడా అద్భుతమైన రహస్యములతో ఉన్నాయి. మనం ఇప్పుడు ప్రవేశిస్తున్నాం అందులోకి, అందరం కలిసి వెళుతున్నాం. అయితే ఇందులో ఏ విధంగా జరగాలి అంటే ఈ మొత్తం నిర్మాణం పూర్తయిపోయింది. వివిధములైన ఆవరణలు, వివిధములైన ప్రాకారములు,
అందులో ఎక్కడెక్కడ ఏ ఏ సంఖ్యలతో కలశములు పెట్టాలి, స్తంభాలు ఎలా పెట్టాలి, అదేవిధంగా ఆ స్తంభాల దగ్గర పెట్టవలసిన మెట్లు ఏ విధంగా పెట్టాలి, వీటన్నిటికీ ఒక్కొక్క లెక్కలు ఉన్నాయి. ఈ లెక్కలన్నీ కూడా యోగ దృష్టి కలిగినటువంటి వ్యాఘ్రపాద పతంజలులు వేదశాస్త్రానుసారం నిర్దేశిస్తూ ఉండగా హిరణ్యవర్మ యొక్క ఆదేశాలు, ఆయన యొక్క ప్రాతినిధ్యంలో విశ్వకర్మ మొత్తం నిర్మాణం చేశాడు. దీన్ని ఒక పవిత్రమైనటువంటి రోజున ఆ దివ్యమైనటువంటి ఆలయానికంతటికీ వాస్తుశాంతి చేయించి మహనీయే మహాలగ్నే వాస్తుశాంతి పురస్సరం సర్వాన్ ప్రవేశయామాస వితతానాశ్రమాన్ మునీన్. అంతేకాదు మొత్తం అక్కడ ఉన్నటువంటి 3000 మందికి కూడా నిర్దేశించినటువంటి భవనములు కూడా నిర్మాణం చేసేట. ఇక్కడ ఒక చిన్న చిత్రం ఉందండి, అది మనం గ్రహించవలసిన మరొక అంశం. ఆయన మొత్తం వాళ్ళందరినీ తీసుకొచ్చాడు కదా, ఎవరిని 3000 పైచిలుకు మహర్షులందరినీ కూడా రథాల మీద తీసుకొచ్చారు. ఎక్కడికి? శివుడి దగ్గరికి తీసుకొచ్చి, ఇదిగో తీసుకొచ్చానన్నట్టు వ్యాఘ్రపాదుడి దగ్గర. అందరూ వచ్చారా అన్నట్టు వ్యాఘ్రపాదుడు. అవును, ఎంతమందిని నేను తీసుకొచ్చాను లెక్క పెట్టుకున్నాను, వాళ్ళందరూ ఇక్కడ ఉన్నట్టే ఉన్నారంటే మరొకసారి లెక్క చూడన్నట్ట. లెక్క చూస్తే ఒకటి తగ్గేట. ఇదేమిటి, అందరూ వచ్చారా? నేను అందరినీ ఎక్కించుకుని జాగ్రత్తగా వచ్చాను. వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకడు లేడు, ఒకడు తగ్గిపోయాడు. ఎక్కడున్నాడు అనుకున్నట్టు వాళ్ళందరూ. ఇది వెంటనే టెన్షన్ పట్టుకుంది. మధ్యలో ఎవడు దిగుతాడు అక్కడ? అసలు వెళ్ళిన వాళ్ళు ఎంతమందిని తెచ్చాడో అంతమంది వెళ్ళిన వాళ్ళు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఒకడు తగ్గేట. ఒకడు తగ్గిపోయాడన్న వేదన బాగా కలుగుతూ ఉంటే గర్భగుడిలోంచి మాట వినబడింది. ఏమనంటే ఆ ఒక్కడిని నేనే అన్నట్ట. ఎవరు? శివుడు. ఇందులో భావాన్ని చూడండి. అంటే వాళ్ళు ఎలా వెళ్ళారు గుర్తుందా? మేము వెళ్ళము ఈ చిదంబరేశ్వరుణ్ణి విడిచిపెట్టి వెళ్ళలేమని తపనపడి వీళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటే తనను విడిచి వెళ్ళలేనని వెళుతున్నారే, వీళ్ళని నేను విడిచి ఉండలేనని ఆయన కూడా వెళ్ళిపెట్టి ఒక రూపంతో వాళ్ళతో పాటు. ఇది రహస్యం. మళ్ళీ వాళ్ళతో పాటు తిరిగి వచ్చి తన గుళ్ళోకి తాను వెళ్ళిపోయి కూర్చునిపోయాడు. అది ఏమి స్వామి చూడండి, ఎంత దయామయుడు. అప్పుడు అనుకున్నట్ట వీళ్ళు సామాన్యులు కారు, ఈ మొత్తం దీక్షితులందరూ కూడా శివకల్పులే, శివునితో సమానమైనటువంటి వారే నమస్కారం చేసుకున్నారు. అటువంటి వారికి అద్భుతమైన భవనాలు నిర్మాణం చేసి వారందరికీ వాసయోగ్యంగా ఏర్పాటు చేశాడు హిరణ్యవర్మ. పరమేశ్వరుని అపార కారుణ్యంలో ఇదొక భాగం. చిదంబరేశ్వరుడు అంటేనే దయ. ఆయన దయ గురించి చెప్పాలంటే 9 రోజులు కూడా సరిపోవండి. అన్న అద్భుతమైన లీలలు చాలా చాలా ఉన్నాయి. పౌరాణికం కొన్ని, చారిత్రకం కొన్ని. ఆ ఉభయలీలలు మేళవిస్తే బ్రతుకంతా మన చిదంబరం అయిపోతుంది. అటువంటి దివ్యమైన లీలలు చాలా ఉన్నాయి. ఉన్న కాలంలో ఎంత మనం చెప్పుకోగలం అంత. ఇప్పుడు ఏ విధంగా, ఏ ఆగమ ప్రకారంగా ఈ ఆలయాన్ని పద్ధతుల్ని నడుపుతూ ఆరాధించాలి అనే దాని గురించి ఆలోచిస్తే సర్వయోగ వేద శాస్త్ర నిపుణుడైన పతంజలి ఒక అద్భుతమైన శాస్త్రాన్ని నిర్మాణం చేసేట. వ్యక్తం పాతంజలం శాస్త్రం దేవోత్సవ విధాయకం. ఆయన ఏర్పాటు చేసేట. అనేక మంది మహర్షులతో సంప్రదిస్తూ స్వయంగా ప్రతిభాశాలి అయినప్పటికీ కూడా సంప్రదాయాన్ని అనుసరించి మహర్షులను గౌరవిస్తూ వేదమైన పద్ధతిలో, యోగ పద్ధతుల్లో ఒక అద్భుతమైన ఉత్సవాలు ఏర్పాటు చేశాడు. ఏ రోజున ఎన్ని రకాల పూజలు జరపాలి, ఏ మాసంలో ఏమిటి ప్రత్యేకం, ఇదంతా నిజానికి కొన్ని అధ్యాయాలు ఉన్నాయి. అవన్నీ చెప్పే సమయం మనకు లేదు, కానీ అవన్నీ ఏర్పాటు చేశాడు మాత్రం చెప్తున్నాం. స్వామివారికి ప్రతి మాసంలో ఒక్కొక్క ప్రత్యేకమైన ఉత్సవం చేస్తూ ఉంటారు. ఒకసారి రథోత్సవం, ఒకసారి తీర్థోత్సవం. అంతేకాకుండా పుష్యమాసంలో ఆయన నాట్యం చూపించినందుకు గాను ఆ పుష్యపూర్ణిమకు ప్రత్యేకమైన ఆరాధన. ఆ రోజు స్వామికి అన్నాదులతో ఆరాధన చేస్తారు. ఆ రోజును పురస్కరించుకుని తమిళనాడు అంతటా కూడా శివాలయాల్లో ఆరాధన జరుగుతూ ఉంటుంది. తమిళనాడులో అనేక శివక్షేత్రములన్నిటికీ కూడా చిదంబరం కేంద్రం. ఎలాగైతే వైష్ణవ క్షేత్రములకు తమిళనాడులో శ్రీరంగం ఎంత ప్రధానమో శివక్షేత్రాల్లో చిదంబరం అంతటి ప్రధానము. అందుకే దానికి మాత్రమే కోయిల్ అని పేరు, అంటే గుడి అని. దానికి శివాలయం అంటాం. అంత ప్రసిద్ధమైనటువంటిది. ఇవన్నీ ఏర్పాటు చేసిన వాడెవరు? పతంజలి. ఆ పతంజలి రచించిన పాతంజలి శాస్త్రాన్ని ఆయన ఇదిగో పూర్తయిందయ్యా అనగానే దానిని చక్కగా దివ్యమైన బంగారు పట్టు పంచెలో, దాన్ని పట్టు వస్త్రంలో అలంకరించి, ఏనుగుని చక్కగా అంబారీతో అలంకరించి అంబారీలో ఈ పుస్తకాన్ని పెట్టేటండి. ఆరోప్య వారణ స్కంధం తూర్యనాద పురస్సరం. ఒక మహాగ్రంథాన్ని ఎలా గౌరవించాలో తెలియాలండి. ఆ మహాగ్రంథాన్ని ఆ విధంగా గౌరవిస్తూ ఊరేగించారట. ఊరేగించి పరమేశ్వరుని పాదాల దగ్గర పెట్టారు. అందులో చెప్పబడ్డ ఆగమ విధాన ప్రకారంగానే ఇప్పటికీ కూడా స్వామివారికి సేవలు జరుగుతున్నాయి. అది వాళ్ళకి ప్రమాణ గ్రంథము. అలాగే జ్యేష్ఠమాసంలో, పాల్గొన మాసంలో ఇత్యాది వివిధ మాసముల్లో ఏ ఏ ఉత్సవాలు ప్రధానమో ఇక్కడ చాలా చెప్పారు.
అందులో తీర్థోత్సవం మాఘమాసంలో చేస్తారని చెప్పాడు. మనకు రాబోతున్నది మాఘమాసం. ఈ మాఘమాసంలో ప్రత్యేకించి ఉత్తరా నక్షత్రం వచ్చినప్పుడు తీర్థోత్సవం చేస్తారు. అది సముద్ర తీరానికి తీసుకువెళ్ళి చేస్తారట. అంతేకాదు చిదంబరానికి కొద్ది దూరంలో అటు ఇటు 2 నదులు ఉన్నాయి. ఇది కాక మరికొంత దూరంలో సముద్ర దగ్గరికి తీసుకువెళ్ళి ఉత్సవం చేస్తారట. ఈ ఉత్సవానికి ఒక ప్రత్యేకత చెప్పారు. ఒకప్పుడు దేవాసుర సంగ్రామం జరిగినప్పుడు దేవతలకు సహాయపడడానికి ఒక విప్రోత్తముడు తన తపశ్శక్తితో సహాయపడదామని వస్తున్నట్ట. దూరం నుంచి వస్తున్న విప్రుణ్ణి చూసి అసురులు పంపిన మాయాజాలం అనుకుని వరుణుడు తన పాశాన్ని వేశాట. ఈ పాశం తగిలి అతడు మరణించాడు. దానితో బ్రహ్మహత్యా పథకం చుట్టుకుంది. ఇంక వరుణుడికి తేజస్సు క్షీణించిపోయింది. తపస్సు క్షీణించితే, పాపం అంటితే ఉన్న బలాలన్నీ దెబ్బతినేస్తాయండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకు మీరు ఎంత పాపం చేస్తే ఎన్ని సంపదలున్నా అవేవి పనిచెయ్యవు. పాప ఫలం అంత భయంకరమైంది. వరుణుడంతటి వాడే పాపం క్షీణించిపోయేట. సముద్ర జలములు కూడా క్షీణించిపోయే, మొత్తం జల వ్యవస్థే దెబ్బతింది. ఆ సమయంలో వరుణుడు దుఃఖపడ్డట. దుఃఖపడి చేసింది ఏమిటి అంటే, గురువుల ఉపదేశం మేరకు ఆయన పంచాక్షరి చేస్తూ నటరాజస్వామిని తలంచుకున్నాడు. ఒక్కసారి నీ దర్శనమియ్యవయ్యా, సర్వ పాపములు పరిహరిస్తాయని. కానీ ప్రవేశించలేకపోయేట క్షేత్రంలోకి. కానీ ఇతని భక్తిని చూసి తనంత తానే చిదంబరేశ్వరుడు కదిలి వచ్చేట సముద్రం వద్దకు. ఎప్పుడైతే పరమేశ్వరుడు వచ్చి అడుగు పెట్టాడో, అడుగు పెట్టడంతోనే పాపరాశి అంతా దగ్ధమై సముద్రుడు మళ్ళీ పూర్ణుడయ్యాడు. రోజుకి సంకేతంగా ఎప్పటికీ కూడా సముద్రం వద్ద తీర్థకర్మ చేస్తున్నారు. ఇలా ప్రతి ఉత్సవానికి అనుబంధం ఉన్నది. ముఖ్యంగా మార్గశీర్ష మాసంలో ఆర్ద్రా నక్షత్రం వచ్చినప్పుడు పరమేశ్వరుడికి మహోత్సవం చేస్తారు. ధనుర్మాస వ్రతం చేస్తారు చిదంబరంలో. ఇది గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటాం ధనుర్మాసం అంటే విష్ణువుదని, కార్తీకం అంటే శివుడిదని, ఏవో మనం కొన్ని కొండ గుర్తులు పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాం. కార్తీకం శివునికి ఎంత ప్రీతో విష్ణువుకి అంత ప్రీతి. కార్తీక దామోదరుడు. అలాగే ధనుర్మాసం అత్యంత ప్రాచీన కాలం నుంచి శివప్రీతిగా చెప్పబడుతున్నది. ఉషక్కాల పూజ, అదంతా కూడా శివారాధనకు విశేషంగా చెప్పారు. అంతేకాకుండా ఈ చిదంబర నటరాజుకు సంబంధించి ఈ 30 రోజులు పావై అని చేస్తారు. పావై అంటే వ్రతము. దీది స్త్రీ కలిపితే తమిళంలో తిరు పావై అని మీరు అంటారు. కానీ అదే విధమైన పావై ధనుర్మాసంలో అనాది కాలం నుంచి చిదంబరంలో జరుగుతోంది. దీని విశేషములు మనకు ప్రాచీన గ్రంథాల్లో కనబడతాయి. ఈ పావై రచించిన వాడు చిదంబర క్షేత్రంలోనే మాణిక్యవాచకుడు తిరువెంబావై అనే పేరుతో రాశారు. ఏలూరుంబావై అని మనకు తిరుప్పావైలో ప్రతి దాని చివర ఎంబావై అని వస్తుంది చూడండి. తిరువెంబావై ఇది వచ్చింది. ఇలాగా శైవులకి తిరువెంబావై, వైష్ణవులకి తిరుప్పావై, ఈ రెండూ కూడా ఉన్నాయి. అయితే శైవం కేవల భక్తి మార్గంలో ఉండడం చేత ప్రచారం చేస్తూ ఇతర మతాలను అధక్కరించాలని ప్రయత్నం చేయలేదు శైవం. అందుకోసం తిరువెంబావై ఇలాంటివి కేవలం తమిళనాడు శివాలయాలకు మాత్రమే పరిమితమైపోయింది. కానీ వ్యాపక దృష్టితో వ్యాపించినటువంటి ఇతరులు మాత్రం వారి యొక్క పాశురాల్ని మనకు వ్యాప్తి చేశారు. మనకు భాష రాకపోయినా రోజు నేర్చుకుని 4 రోజులు పుచ్చుకుంటూ ఉన్నాం. అటు దధ్యోజన చక్ర పొంగల్తో పాటు చాలా సంతోషం. అమ్మ అనుగ్రహించినటువంటి ఆండాళ్ళమ్మ అనుగ్రహించినటువంటి ఆ తిరుప్పావైకి నమస్కారం, మాణిక్యవాచకుడు అనుగ్రహించిన తిరువెంబావైకి నమస్కారం. ఈ రెండిటికి అంత ప్రాధాన్యం ఉన్నది. కంచి మహాస్వామి వారు ఏం చెప్పేవారంటే తమిళనాడు వాళ్ళకి ఈ 2 రోజు పారాయణం చేయండి అని చెప్పారు. అది కావలసింది మనకి. తిరుప్పావైలో అమ్మ గోదాదేవి భక్తి పరవళ్ళు తొక్కితే ఇందులో మాణిక్యవాచకుడు భక్తి పరవళ్ళు తొక్కుతున్నది. జగదేకనాయకుడైన పరమేశ్వరునికి సంబంధించిన దివ్యమైన చరిత్ర ఇందులో గానం చేయబడుతున్నది. చరిత్రకారులు చెప్పిన విషయం ఏంటంటే తిరువెంబావై అత్యంత ప్రాచీనమైనది అని చెప్పడం జరిగినది. ఈ తిరువెంబావై అనేటువంటి గ్రంథంలో అద్భుతమైన విషయములు చాలా ఉన్నాయి. ధనుర్మాస వ్రతం, ఈ ధనుర్మాస వ్రతంలోనే మార్గశీర్షమాస ఆర్ద్ర నక్షత్రం నాడు పరమేశ్వరుడు అగ్నిలింగంగా ఆవిర్భవించాడు. అది అరుణాచల క్షేత్రంలో. ఆ ఆవిర్భవించిన అగ్నిలింగాన్ని బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ కూడా తుది మొదళ్ళు తెలుసుకోవాలని ప్రయత్నించి చిట్ట చివరికి గ్రహించలేక తర్వాత శివతత్వం గ్రహించి శివలింగ ఆరాధన చేసిన రోజు మాఘబహుళ చతుర్దశి. అది మహాశివరాత్రి. ఇది బ్రహ్మమురారి సురార్చిత లింగం జరిగిన రోజు మహాశివరాత్రి. ఆవిర్భవించిన రోజు మార్గశీర్ష ఆర్ద్రా నక్షత్రం. ఇది శివపురాణంలో ఉన్నది, ఇతరత్ర గ్రంథముల్లో కూడా కనబడుతున్న అంశం. అది ఇక్కడ కూడా చెప్తున్నాడు. మార్గశీర్షే తథామాసి రౌద్రయుక్తే శుభేదినే. రౌద్రయుక్తే అంటే ఆర్ద్రా నక్షత్రము. ఆ శుభదినమున
ఈ క్షేత్రానికి ఎవరెవరు వస్తారో చెప్తున్నాడు. అగస్త్యుడు, పులస్త్యుడు, విశ్వామిత్రుడు, పరాశరుడు, వామదేవుడు, వశిష్ఠుడు, శిష్యులతో కూడిన జైమిని, భరద్వాజుడు, భృగువు, కణ్వుడు, కాశ్యపుడు, ఇంకా ఇతరులైన మునులందరూ కూడా తెల్లవనానికి వస్తారు. మునులతో మహాసందడిగా ఉంటుంది ఆ రోజు ఇక్కడ. ఈ ఆర్ద్రా నక్షత్రపు విధి ఇది సుమ. అలాగే పరమేశ్వర సంబంధించిన ఇతర మాసకృత్యములన్నీ కూడా వివరించి చూపిస్తున్నారు. ఇప్పుడు మన ఆలయంలోకి ప్రవేశించాం గనక ఈ ఆలయ నిర్మాణం ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి వివిధములైన విశేషముల్లో ముఖ్యంగా సభలు ఉన్నాయని చెప్పుకున్నాం. 5 సభలు. ఈ 5 సభల యొక్క విశేషాన్ని మనకి పురాణములు ఎందుకు ప్రస్తావిస్తూ ఉన్నారు, ఇందాక చెప్పుకున్నటువంటి శాస్త్రములు ఎందున్నాయి. ఇక్కడ మనం కళ్ళార వెళ్ళి చూడొచ్చు ఇప్పటికీ కూడా. ఇది ఒకటి చిత్రాంబళం అని అంటారు ఇప్పటికి వ్యవహారంలో. చిత్రాంబళం అంటే చిత్సభ. దాని తర్వాత ఉన్నటువంటిది పొన్నాంబలం అంటే కనక సభ. ఇంకా ఉన్నది నృత్య సభ, దేవసభ, రాజసభ. 5. ఈ 5 సభలు ఉన్నాయి. ఇందులో ప్రధానమైన చిత్సభలో ఆయన నాట్యం చేస్తూ ఉంటాడు. ఇది చెప్పుకున్నాం. ఈ 5 ఏమిటో కాదు, మన శరీరంలో ఉన్న పంచకోశములే. పంచకోశాంతర స్థిత అయినటువంటి ఏ పరతత్వం ఉన్నదో ఆ పరతత్వమే నటరాజు. ఈ పంచకోశాల్లో ఆయన నాట్యం చేస్తూ ఉంటేనే ఇవి కదులుతాయి, లేకపోతే లేదు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములందు ఆ పరమాత్మ చైతన్యం వ్యాపించితేనే కదా ఇవన్నీ పనిచేసేది. ఈ శరీరం ఇలా పనిచేస్తుందంటే మొత్తం ఆపాదతలమస్తక తిర్యగుర్ధ్వ మధశాయి రశ్మయస్తస్య సంతత. ఆయన డ్యాన్స్ చేస్తేనే అంతా డ్యాన్స్ చేస్తుంది. కానీ బ్రతుకు నృత్యం పంచకోశాల్లో సాగుతోంది. పంచకోశాల్లో పరమేశ్వరుడు నాట్యం చేస్తున్నాడు. ఇది చూడగలిగితే మన నిర్వాహకం ఏదీ కాదు అని తెలిసి పంచకోశాల్లో నర్తించే పరమేశ్వరుని దర్శించగలం. అలా దర్శించే అవకాశం ఇచ్చేటువంటి మహాక్షేత్రం ఈ క్షేత్రం. ఈ దివ్యమైనటువంటి సభలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. ఈ సభ నిర్మాణం చేసినప్పుడు ఎలా చేశారో అనేది కూడా చూద్దాం. ఇందులో రాజసభ, ఇది ప్రత్యేకమైన కొన్ని ఉత్సవాల్లో స్వామిని అక్కడికి తీసుకువెళ్ళి ఆ రోజున ప్రత్యేకమైన ఉత్సవం చేస్తారు. ఈ రాజసభలో ఒట్టివేళల్లో అది కేవలం ఒక మండపం వలె ఉంటుంది. 1000 స్తంభాల మండపం. అది 1000 స్తంభాల మండపం. ఇక్కడ అనేక అద్భుతాలు జరిగాయి. దీనికి మహిమల మండపం అని కూడా పేరున్నది. ఎన్నో మహిమలు జరిగాయి ఇక్కడ. ఇది మన శరీరంలో అన్నకోశముగా, అన్నమయ కోశంగా చెప్పబడుతుంటుంది. ఇలా ఒక్కొక్కటి. అలాగే నృత్య సభ, దేవసభ, ఒక్కొక్క కోశం చూసుకోండి. అటు తర్వాత దివ్యమైన నృత్య సభలో ఒకప్పుడు పరమేశ్వరుడు ఊర్ధ్వతాండవం చేసేటండి. ఇది చాలా అరుదైన తాండవం. అది అక్కడ చేసాడు గనక అక్కడ ప్రత్యేకించి ఒక ఉత్సవం చేస్తారు. ఇది నృత్య సభ. ఇక కనక సభ చిత్సభకు ముందు ఉన్నటువంటి ఆవరణ. దానికి తర్వాత ఉంటుంది దేవసభ. దేవతలందరూ అక్కడ కూర్చుని చూస్తూ ఉంటారు. వాళ్ళు అక్కడ దాకా వెళ్ళలేరు చిత్సభకు కూడా. ఇది దేవతలు అక్కడ కూర్చుని చూస్తూ ఉంటారట. ఇది మీరు గ్రహించగలిగితే ఈ అంతరార్థం మీ శరీరంలో ఎలా చూడాలని చెప్పడానికి ప్రయత్నిస్తాను. లోపలికి తీసుకెళ్తున్నాను గనక కునుకు పట్టే ప్రమాదం ఉంది. విదిలించుకుని కూర్చోండి. మమ్మల్ని తమిళనాడు ఎప్పుడు తీసుకెళ్తారని కాదు, ఇక్కడికి తీసుకెళ్లాలని నా తాపత్రయం. ఈ చిత్సభ గురించి చెప్పాలని నా తాపత్రయం. మీరు పట్టుకోండి, నేను ప్రయత్నిస్తాను చెప్పడానికి. రాజసభ, దేవసభ, కనక సభ, చిత్సభ, నృత్య సభ ఉన్నది. పక్కన పెడదాం. ఇది ఎలాగుందో చూద్దాం. ముందుగా దేవసభ. ఈ మాట గురించి చెప్తున్నాను. దేవతలున్న సభ. సభ అంటే అందరూ అసెంబ్లీ అయిన చోటుకి సభ అని పేరు. అందరూ సమావేశమైన చోటు సభ. మన శరీరం సభ కాదా చెప్పండి? అనేక ఇంద్రియాలన్నీ ఒక్క చోట సభ అయ్యాయి. మన ఇంద్రియాలన్నిటికీ ఒకటే ముఖం. సభలో అందరు కూర్చున్నా అందరు ఒకటే. అంతే కదా. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఇందరికీ ఏమేమిటి? చిదంబరం వినడం. అంతే కదా. అలాగ మన శరీరంలో కన్ను పని కన్నుది, చెవి పని చెవిది, ఏ ఇంద్రియం పని దానిదైనా దీని అంతటికి నేను అనబడేటువంటి ఒక చైతన్యంతోనే లింక్. మీరు కంటితో చూసినా, కాళ్ళతో నడిచినా అనేది మాత్రం నేను చూసా, నేను నడిచా అని. కానీ ప్రతిదానికి ఏం లింకు? నేను. ఈ ఇంద్రియములు యందు చైతన్యము రాజిల్లుతున్నంత కాలమే దీనికి శోభ. రాజిల్లడం అంటే ప్రకాశించడం. కనుక ఇందులో చైతన్యం ప్రకాశిస్తుంది గనక ఈ శరీరమే రాజసభ. తెలిసింది కదా, ఇప్పుడు తెలిసిపోయింది కదా. రాజసభ, రాజతే ప్రకాశతే ఇత్యాదర్థము. అయితే ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిదేవత ఉన్నారు. ఈ ఇంద్రియములతో కూడిన శరీర సభ ఏ సభ అయింది? మీరే చెప్పారు, దేవసభ. ఇవన్నీ డ్యాన్స్ చేస్తున్నా. డ్యాన్స్ అంటే మూమెంట్. డ్యాన్స్ అండ్ నథింగ్ బట్ మూమెంట్. ఇవన్నీ కదులుతున్నాయా లేదా? కదలకపోతే అదే చిక్కు. వీడిని కదలకుండా బెడ్ రెడేనండి అంటారు. కనుక ఇవన్నీ కదులుతున్నాయా లేదా? మన నృత్య సభ కాదా? ఇవన్నీ ఎవరి వల్ల కదులుతున్నాయి చూడు. ఆ ఇవన్నీ ఎవరి వల్ల? కనత్.
కనత్ అంటే ప్రకాశము, చైతన్యము అని అర్థం. ఎవరి వల్ల చేతనత్వాన్ని పొందుతున్నాయి చూడు, ఆ చిచ్చక్తి రూపమైందే కనక సభ. ఇంతటికీ మూలమైన వాడు ఏ హృదయ కుహరంలో ఉండి తిప్పుతున్నాడో మళ్ళీ భగవద్గీత శ్లోకం మళ్ళీ గుర్తు తెచ్చుకోండి. ఈశ్వర సర్వభూతేషు హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. జంత్రగాడు యంత్రాలను ఆడించినట్లుగా ఈ హృదయ గుహలో కూర్చుని శరీరాన్ని మొత్తం తిప్పుతున్నవాడు కూడా ఉన్నాడు. అది అసలు డాన్సర్. ఆయన్ని చూడు, చిత్ సభ అక్కడ కనబడతాడు. చూసారు 5 సభలు ఎలా చూడొచ్చో మొత్తం ఎక్కడ తెలిసిపోయిందా? ఇదే అసలు చిదంబర రహస్యం నాయన. ఇవన్నీ ఇందులో ఉన్నటువంటి విశేషములు సుమ. ఈ విధంగా నిర్మాణం చేశాడు కదా. ఇప్పుడు మనం ప్రధానంగా ఈ స్వర్ణ సభ, చిత్ సభ ఈ 2 విషయముల దగ్గరికి వెళదాం. మిగిలిన సభల్లో ఆయా ఉత్సవ సమయాల్లో చేస్తూ ఉంటారు. దేవసభలో ఇప్పటికీ కూడా మనం పరమేశ్వరుని దర్శించడానికి వెళితే దేవసభలో నిలబడి చూస్తాం. ఆ తర్వాత ఉంటుంది పొన్నాములం, మనం వెళ్ళలేం అటు. అక్కడ కేవలం అర్చక స్వాములు దీక్షితులు ఉంటారు. దాని తర్వాత ఉంటుంది చిత్సభ. ఈ స్వర్ణసభ అంటే కనక సభ, చిత్సభ సంధిలో నిర్మాణమై ఉంటుంది స్వామి యొక్క మందిరం. ఇది ఎలా ఉంటుందో వర్ణించి చెప్పారు చూడండి శాస్త్రంలో. వామాజ్యానవశక్తయో యదుపరి శ్రీ స్వర్ణ కుంభానవై వాస్యాం చిన్మయ సంసది ప్రతనుతే నృత్తం నటేశ సదా తద్వామేన గజా రహస్యమపి తద్దక్షేస్తి చైదంబరం శ్రీ వ్యాఘ్రాంగ్రి పతంజలి మునివరౌ తత్పార్శ్వయో సంస్తుతః. ఇదొక్కసారి భావిస్తే ఒళ్ళు పులకిస్తుందండి. ఎంత జ్ఞానం ఉందా ఆ నిర్మాణంలో, ఆలయ నిర్మాణంలో. ప్రపంచం ఏ విధంగా ఫార్మ్ అయిందో ఈ ఆలయం ఆ విధంగా ఫార్మ్ అయింది. ఇది ఒక్కటి చూసుకోండి. కనుక ఇదంతా ఒక ప్రపంచానికి అంటే విశ్వానికి రెప్లికా అన్నమాట. మొత్తం విశ్వానికి ఒక ప్రతిరూపం ఈ ఆలయం. ఈ విశ్వానికంతటికి కేంద్రమై ఉన్నవాడే అక్కడ చిత్సభలో నటరాజు. అది ఎలా నిర్మాణం చేశారు? అలాగే విశ్వానికి ఎలా కేంద్రమో నీ విశ్వానికి కూడా కేంద్రమాయనే. కనుక పిండాండ బ్రహ్మాండముల యందు వ్యాపించిన ఈశ్వర చైతన్యాన్ని పట్టి చూపించే క్షేత్రం చిదంబరం. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. కనుక నిర్మాణం ఎలా చేశారో ఇది తెలుసుకుంటే మన ఆలయాలు ఎంత గొప్పవో అర్థమవుతుంది. దీన్ని బట్టి ఏ విధంగా నిర్మాణం చేశారనే దాన్ని శ్లోకంలో చూపిస్తున్నాడు. ఒక అద్భుతమైనటువంటి స్వర్ణమయమైనటువంటి స్వామి యొక్క సభ ఉంటుంది, ఆ చిత్సభ అనేటువంటిది. అది మనకు చూడ్డానికి 3 భాగములుగా కనబడుతూ ఉంటుంది. దాని పైన 9 కలశాలు ఉంటాయి, పసిరి కుండలు. అవి ఏమిటంటే వామాద్య నవశక్తయో యదుపరి శ్రీ స్వర్ణ కుంభానవై వాస్యాం చిన్మయి సంసది. వామాది 9 శక్తులు 9 కుండల్లో అక్కడ ఉంటాయట. వామాది 9 శక్తులు అంటే ఏంటో తెలుసా? వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమ శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమ కాలాయ నమ కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమ సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమ. ఇది మనకి పంచబ్రహ్మ మంత్రాల్లో వామదేవ ముఖం చెప్పేటప్పుడు వస్తుంది. మనం ఇదేదో శివారాధనలో చాలామంది వినియోగిస్తూ ఉంటారు. నేను ఇక్కడ చదువుతుంటే అక్కడ చదువుతున్నారు. ఇలాంటి మహాత్ములను సభలో నేను ఉండడం నా భాగ్యం అనుకుంటున్నా. అయితే ఈ 5 మంత్రములు అంటే సజ్జోజాతం ప్రపంచామి నుంచి ఈశాన సర్విజ్ఞానం వరకు ఉన్న 5 మంత్రములు అది తెలుసుకోవడానికి కొన్ని రోజులు పడుతుంది. ఈ 5 మంత్రాలకి పంచబ్రహ్మ మంత్రములని పేరు. ఈ పంచబ్రహ్మ మంత్రంలో యూనివర్స్ యొక్క ఫార్మేషను, దాని యొక్క కన్స్ట్రక్షను, దాని మెయింటెనెన్సు, చిట్ట చివరికి డిస్ట్రక్షను అంతా ఉందండి. పరమేశ్వరుడు విశ్వాన్ని ఎలా నడుపుతున్నాడు, ఏం చేస్తున్నాడు, మొత్తం ఇందులో ఉందండి. అయితే ఇందులో మళ్ళీ ప్రత్యేకించి వామదేవ అనేటువంటి మంత్రంలో 9 శక్తులను చూపిస్తున్నారు. ఈ 9 శక్తులు పరమేశ్వరుడు జగత్తును నిర్వహించే శక్తులు. అవే ఇక్కడ కలశములుగా ఉంటాయట. ఆ శక్తుల పేర్లు వామాది నవ అన్నాడు. ఆ నవ ఏమిటో చూడండి. వామ, జ్యేష్ఠ, రౌద్రి, కాళి, కలవికరణి, బలవికరణి, బలప్రమథని, సర్వభూత దమని, మనోన్మని. ఇందాక చెప్పిన వాటన్నిటికీ స్త్రీలింగం ఇచ్చారండి ఇక్కడ అంతే. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమ శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమ కాలాయ నమ కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమ సర్వభూత దమనాయ నమ మనోన్మనాయ నమ. ఇదొక విశేషమా? ఇది సృష్టి ఏ విధంగా పరమేశ్వరుని నుంచి వచ్చి తిరిగి పరమేశ్వరుని లయమయ్యింది అనే 9 శక్తులతో చూపించాడు ఇక్కడ. అలాగే మీలో కూడా
ఆత్మశక్తి ఏ విధంగా శరీరంలో ప్రసరిస్తూ నడుపుతూ ఉంటుందో చిట్ట చివరికి ముక్తి పొందినప్పుడు ఏ విధంగా పరమాత్మ లయమవుతుందో చూపిస్తాడు. అది కూడా ఇందులోనే ఉంది. కనుక ఈ మంత్రం అంత శక్తివంతమైనదిగా చెప్పబడుతుంది. ముందుగా వామదేవుడు. వామదేవుడు అనే మాటకి వామ అనే మాటకి అందమైన వాడు నకర్థం. వమనత్వాత్ వామహ. వమనము అంటే వెలిగ్రక్కుట అని అర్థం. వెలిగ్రక్కుట వమనము. ఎలాగూ ఒక పరి జగముల వెలినిడి ఒక పరి లోపలికి గొనుచు. తనలో ఉన్న సర్వజగత్తుని తాను వ్యక్తపరిచి తిరిగి తాను లోపలికి లీనం చేసుకుంటాడు కదా, వెలిగ్రక్కడాన్ని వామ అంటారు. ఈ వెలిగ్రక్కని సృష్టికి మొదట ఎవడున్నాడు? వెలిగ్రక్కే వాడే ఉన్నాడు. కనుక ఆయనే పెద్దవాడన్నిటికీ, కనుక జ్యేష్ఠ అని చెప్పబడుతున్నాడు. అటువంటి ఆయన వీటన్నిటిని నియంత్రిస్తూ జీవుల కర్మఫలాలు ఎవరిది వాళ్ళకి అప్పగించుతూ ఉన్నాడు. అప్పుడు రౌద్రి, రుద్రశక్తి అవుతుంది. అది కర్మఫల ప్రదాత రుద్రుడు. ఎలాగో అంటే దానికి ప్రత్యేక ఉపన్యాసం. ఇప్పుడు నేను ఆ శబ్దానికి అర్థం చెప్తూ కూర్చోను, ఆవలింతలు ఎక్కువ అవుతాయి చాలు. దాని తర్వాత కాళీ. కాళీ అంటే కాలమే కాళీ. కాలాయ నమః. కలవికరణ వచ్చాం. కాలము కలయతి నియతి ఇది కాలహ. కాలము అంటే సృష్టిలో ఏ జీవుడికి ఏ ఫలం ఎప్పుడు ఇవ్వాలి అనేటువంటి ఒక నియతి. అంటే దానిలో ఇంప్లైడ్ ఇన్బిల్ట్ సిస్టమ్ ఒకటి ఉంది విశ్వంలో. ప్రతివాడికి ఎప్పుడు ఏది ఇవ్వాలో అది సిస్టంలో పెట్టాడు ఎవడు? పరమాత్మ. ఆ విధంగా ఆయన రుద్రశక్తితో కర్మఫలప్రదాతగా ఉన్నప్పుడు ఆ కాలానుగుణంగా ఎవరికి ఏది ఇవ్వాలో చూస్తాడు. కనుక ఆ శక్తి పేరు కాలము. ఈ కాలం ప్రకారంగా ఈ ఫలాన్ని వెదజల్లుతాట ఆయన. కల వికరణము అన్నారు. వికరణం అంటే వెదజల్లుట. వెదజల్లుతాడు ప్రతివాడికి. ఎవడికి ఏ టైంలో ఏమి ఇవ్వాలో వెదజల్లుతాడు. ఒక రైతు ఎలాగైతే విత్తనాలు వెదజల్లుతాడో అలాగా. అంతేకాదు ఆ కాలానికి తగ్గ ఫలాన్ని అనుభవించే బలం కూడా వెదజల్లుతాడు. ఆయనిచ్చే బలమేనండి ప్రతి వాడిలో. ఆయనిచ్చిన బలమే వీటన్నిటి యందు ప్రతి వారి యందు పరచబడి ఉన్నది. అది వెదజల్లినట్టుగా జీవుల్లో ఇచ్చాడు. అంతేకాదు ఆ ఇచ్చిన బలాన్ని రకరకాలుగా మార్చుతాడు. ఆయన బలం ఇచ్చాడు కదా, నువ్వు విర్రవీగితే మహా కష్టం. అప్పటికి నీకు నాకు అందరిలో బల వికరణం చేసిన వాడు ఆయనైనయ్యా, ఆయనే బలం తెలుసుకో అన్నాడు ప్రహ్లాదుడు. బలయుతులకు దుర్బలులకు బలమివ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమివ్వడు, ప్రాణులకు బలమివ్వండి అట్టి విభుడు బలము సురేంద్ర. కానీ వాడు విన్నాడా? బలమంతా నాదే అని విర్రవిగాడు. విర్రవిగితే ఏం చేశాడు? ఆ బలాన్ని ఒక్క తొక్కాడు. అదే బల ప్రమథనాయ నమః. వారి వారి బలాన్ని మళ్ళీ మార్చుతాడు. ఇవాళ ఉంటే రేపు ఉంటామని తెలియదు. ఇవాళ ఇంత ధీమాగా నడిచాం కానీ రేపేమిటి? ఆ బలాల్ని మార్పులు చేస్తాడు. అట్టే విర్రవిగితే తొక్కుతాడు కూడా. బల ప్రమథనాయ నమః. అందుకని ఇచ్చిన బలంతో మనం విర్రవిగడానికి ఏం లేదు. కంట్రోలింగ్ పవర్ ఆయన దగ్గర ఉంది. ఇటు ఇచ్చాడో రెగ్యులేటర్ పెట్టుకున్నాడండి. బలప్రమథనాయ నమః. అంతేకాదు సమయం చూసి సర్వజగత్తుని సర్వభూత దమనాయ నమః సంహరిస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? మనోన్మనాయ నమః. తనలో లీనం చేసుకుంటాడు. ఇది మొత్తం 9 రకాల శక్తులు. అవే అక్కడ కలశాలుగా పెట్టేట. అంటే విశ్వం ఈ శక్తులతో నడుపుతున్నానని చెప్పడానికి 9 కలశాలు. చూసారా? ఆలయం చూసి దండం పెట్టి ఇంకా వెళ్ళిపోదామా అని కాదు. అక్కడ అయిపోయింది కదా కొబ్బరికాయ. కోరికలు కోరుకోవడం అది కాదండి పరిశీలించవలసింది. అటు చూసి ఇటు చూస్తే ఇక్కడ వాడిని అక్కడ చూస్తారు. అది పెద్దల ఉద్దేశం. ఎందుకు చెప్పాలండి? వాళ్ళకి ఏం పోయింది? మనం తెరిచి బాగుపడతామని. ఇంకా దీనిలో ఉన్న మరికొన్ని విశేషాలు శాస్త్రాధారంగా చూడాలంటే, అటు తర్వాత పొన్నాంబళంలో 64 కొయ్య స్తంభాలు ఉంటాయి. ఈ కొయ్య స్తంభాలు 64 కళలకు ప్రాతినిధ్యాలు. ఇక పైన పెంకులతో చేస్తారు. ఇప్పటికీ ఆ పెంకులు ఉంటాయి, దాని మీద సువర్ణం వేస్తారు. ఈ పెంకులు 21,600 పెంకులు ఇప్పటికి. ఇది మీకు తెలిసి ఈ పెంకులేమిటో. ఒక మనిషి సూర్యోదయం నుంచి మళ్ళీ సూర్యోదయం వరకు తీసే శ్వాసలు 21,600 శ్వాసలు తీస్తాట. ఇది కూడా చెప్పగలిగిందండి మన యోగ శాస్త్రం. ఎవడు చెప్పగలిగాడో చెప్పండి. ఉచ్ఛ్వాస నిశ్వాస శ్వాసలు 21,600 తీస్తాట. అక్కడ 21,600 పెంకులు ఉంటాయి. దాన్ని బట్టి చూడండి. అంటే ఎవరిది ఏమిటా దేహం? దేహో దేవాలయ ప్రోక్త. స్పష్టమైందా లేదా? అంతేకాదు అక్కడ మేకులు పెడతారట. వాటికి అనుసంధానం చేసే మేకుల సంఖ్య కూడా ఉంది. 72,000 మేకులు పెడతారటండి. 72,000 అంటే మన శరీరంలో ఉన్న 72,000 నాడులు. ఈ విధంగా చెప్పబడుతున్నది. ఇదంతా మొత్తానికి ఏమైంది? హృదయం మానవ శరీర స్వరూపం అయిపోయింది. పొన్నాంబళం ఇదంతా కూడాను. ఇది కనత్ ప్రకాశిస్తూ ఉన్నటువంటి శరీరం. దీని ప్రధాన కేంద్రం దగ్గర దభ్రసభ ఉన్నటువంటిది. ఏది? చిత్సభ, హృదయానికి కేంద్రంగా. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి, ఇక్కడ చూద్దాం. అయితే మానవ శరీరంలో హృదయం మరీ సెంటర్ పాయింట్ కాకుండా కొంచెం ప్రక్కకి తిరిగి ఉంటుందిట. అదేవిధంగా
ఇందులో నటరాజ విగ్రహం పెట్టినటువంటి చోటు మరి మధ్యలో కాకుండా ప్రక్కకు అలా తిరిగి ఉంటుంది కొంచెం మీరు పరిశీలిస్తే. అదొక దీనిలో ఉన్నటువంటి ప్రత్యేకత. పైగా ఆయన ఎక్కే మెట్లు ఏ విధంగా ఉంటాయని చూపిస్తున్నారు. ఆ మెట్లు మొత్తం 5 స్వామి దగ్గర ఉండే మెట్లు. ఇది పంచ ప్రాణాలకి పంచాక్షరి మంత్రానికి ప్రతీక. ఈ 5 మెట్లు చెప్పబడుతూ ఉంటాయి. అలాగే ఆ బ్రహ్మపీఠం దగ్గర స్తంభాలు ఏ విధంగా ఉంటాయంటే చిత్సభలో 5 స్తంభాలు పంచతత్వాలని తెలియజేస్తాయి. బ్రహ్మపీఠం దగ్గర ఉన్న 6 దిగువ స్తంభాలు 4 ఎగువ స్తంభాలు. 4 ఎగువ స్తంభాలు చతుర్వేదాలని తెలియజేస్తాయి. 6 దిగువ స్తంభాలు షట్శాస్త్రాలని తెలియజేస్తాయి. వేదానికి అనుబంధించిన 6 శాస్త్రములు: శిక్ష, వ్యాకరణ, ఛంద, నిరుక్త, జ్యోతిష, కల్ప. అంటే ఈశాన సర్వవిజ్ఞానం కదా, సర్వవిద్యలు అక్కడే ఉన్నాయన్నమాట. చూసారా, ప్రాణశక్తులు, దేహశక్తులు, విద్యాశక్తులు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఆయన ఎవడు? ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతికి బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం. మొత్తం శివతత్వం, విశ్వతత్వం, విశ్వవ్యాపకుడైన ఈశ్వరతత్వం ఉంది. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? చిత్సభలో, అంతే కదా. చిదంబర క్షేత్రానికి వెళ్ళి దర్శించాం. మీరు వెళ్ళినా ఇలా చూడగలరేమో లేదు, నాకు తెలియదు. కానీ ఇక్కడ మనకి శివుడి దయతో ఇవాళ చూపించాడు ఈ మొత్తం. ఇప్పుడు ప్రతిభాళ్ళకి అసలు పీఠం ఇంతవరకు చెప్పిన టైటిల్ నేను క్లియర్ చేస్తున్నా. ఏమిటి? చిదంబర రహస్యం. ఇది ఎక్కడుంటుంది? సరిగ్గా స్వామికి అటువైపు ఉంటుందండి. స్వామికి ఎడమవైపు అంటే మనకు కుడివైపు అమ్మవారు ఉంటారు. స్వామికి కుడివైపు మనకు ఎడం వైపు రహస్య స్థానము అని చెప్పబడుతున్నది ఉన్నది. అది చూపిస్తున్నాడు. తద్వామేన గజ రహస్యమపి తద్దక్షేస్తి చైదంబరం. ఆయనకి వామభాగంలో నగజ ఉన్నది. ఆవిడెవరు? శివకామసుందరి. ఆవిడికి ఇక్కడ ఉండడమే కాకుండా మన ప్రత్యేక మందిరం కూడా శివకామసుందరి మందిరం ప్రస్తావనలో కనబడుతుంటుంది. ఈ తల్లి ఎలా ఉంటుందో మళ్ళీ మీకు వివరించి నేను మరొక చోట చెప్తాను. ఇప్పుడు మనం రహస్యం చూసేద్దాం, చిదంబర రహస్యం. వెళ్ళగానే చిదంబర రహస్యం అంటే కొంతమందికి మాత్రం వాళ్ళు చూపిస్తారు తెరతీసి. ఏం లేదంటే ఏదో ఉందనుకున్నాం. మనం చెప్పాను దాని మీద ఒక హాస్యం, ఫార్సు. కేవల భౌతిక దృష్టి, ఫలానా క్షేత్రం చూసి వచ్చామని 10 మందికి చెప్పుకునే వాళ్ళకి మాత్రం అక్కడ ఏమీ లేదు. కాసింతైనా ఉపాసనా దృష్టి, జీవితంలో తరించాలని తపనున్న వాళ్ళు ఏదో ఉందనుకుంటారు, లేదా అక్కడ ఉన్నదేదో తెలుసుకోవాలనుకుంటారు. అక్కడ ఏముందో చూపిస్తా. నిజానికి పరమేశ్వరుడు నిష్కల సకల స్వరూపుడై ఉంటాడు అని చెప్పుకున్నాం. నటరాజ స్వరూపం సకల నిష్కల సమన్వయం అన్నాం. సకల నిష్కల సమన్వయమైన నటరాజ విగ్రహం ఈ మధ్యలో ఉంటే కేవల నిష్కల స్వరూపాన్ని స్ఫురింపజేస్తూ అక్కడ ఉంటుంది. స్ఫురింపజేస్తూ అన్నాను తప్ప చూపిస్తూ అనలేదు. స్ఫురణే అది. ఎందుకంటే ఆకాశం చూపించండి, సూక్ష్మమైనది చూపించలేమని ఒక రోజున మీకు ప్రత్యేకించి ఉపన్యాసంలో చెప్పారు. వాయువుని చూపించలేరు, అక్కడికే కొంత సూక్ష్మమైంది. దానికంటే సూక్ష్మ ఆకాశం, దానికంటే వ్యాపకత్వం ఎక్కువ. ఆకాశం కంటే సూక్ష్మమైన చిదాకాశాన్ని ఏం చూపిస్తాం? కనుక అతీంద్రియమైన ఒక శక్తి అక్కడున్నది, ఇప్పటికీ అక్కడ ఉన్నది. అయితే వాయువును కూడా మీరు చూడలేరు, కానీ కదలిక బట్టి దాన్ని పరిశీలించవచ్చు. అందుకే మీరు శ్రీకాళహస్తికి వెళితే అక్కడ వాయులింగం చూపిస్తారు. అక్కడ ఉన్నటువంటి లింగము నిజానికి శ్రీకాళహస్తుల్ని లీనం చేసుకున్న స్వామి. నిజానికి ఆయనకు రూపం లేదు, భక్తుల్ని లీనం చేసుకుని రూపం తెచ్చుకున్నాడు ఆయన. అది పెద్ద రహస్యం. ఆయన శరీరంలో ఎక్కడ లింగాకారం లేదండి. 3 ఆకారాలు ఉన్నాయి: సాలిపురుగాకారం, పామాకారం, ఏనుగాకారం. ముగ్గురుని లీనం చేసుకుని 3 చూపిస్తున్నాడు అక్కడ. భక్తుల శరీరం తన శరీరంగా చేసుకుని కనిపిస్తున్న స్వామి ఆయన. మరి అక్కడ లింగం ఏంటంటే వాయులింగం, అనాదిగా ఉన్నది వాయులింగం. అక్కడ ఉందని ఎలా పోల్చుకోగలరంటే వాళ్ళు అక్కడ కదులుతున్న దీపం చూపిస్తారు. అంత గర్భగుడిలో, గాలి చొరరాని అవకాశాలు లేని గర్భగుడిలో తనంత తాను సంచలిస్తున్నటువంటి 2 దీపాలను చూసి వాయులింగం అంటారు. మీరు నమస్కారం పెడతారు. ఏం కనబడిందా? మరి ఎందుకు నమస్కారం పెట్టారు? ఆ కదలిక బట్టి వాయువందుని పోల్చుకున్నారు. వాయువు కంటే సూక్ష్మం కనుక ఆకాశం అక్కడ మీరు చూడలేరు కనుక అక్కడ ఉంది అని చెప్పడం చేత నమస్కారం పెట్టుకోవాలి. మన హృదయంలోని చిదాకాశమే కదా అక్కడ. కానీ అక్కడ ఏదో ఉంది, అదేమిటో మనకు శాస్త్రం వర్ణించింది. ఆ శ్లోకం చెప్పి మీకు చెప్తాను. ఆ చిదంబర రహస్యాన్ని స్మరిద్దాం. శ్రీచక్రాది విశేష యంత్ర ఘటితం భిత్తిస్వరూపం సదానంద జ్ఞానమయం మహేష శివయో సమ్మేళనం బోధయత్ శ్రీ జాంబూనద బిల్వపత్ర రచితై మాలాగణైర్లక్షితం కస్తూరీ మసృణం చిదంబరమిదం స్థానం రహస్యం విదుహు. ఇది రహస్యం, స్థానం, విదుహు. ఇది చిదంబర రహస్యం. అంటే ఏమిటి? అక్కడ గోడ ఉన్నది. ఈ గోడలో ఏమున్నాయి? శ్రీచక్రాది విశేష యంత్ర ఘటితం. శ్రీచక్రము మొదలైన విశేష యంత్రములు ఉన్నాయన్నాడు. అంటే శ్రీచక్రం చూడ్డానికి కేవలం నవావరణంగా మనం అనుకున్నా
అందులో సూక్ష్మ చక్రములు చాలా చాలా ఉన్నాయి. అందులో మనకి వారాహి చక్రం, శ్యామలా చక్రం, బాలా చక్రం ఇత్యాది అనేక చక్రములు ఉన్నాయి. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత కదండి, సర్వ విధములైన చక్రములు దానిలో ఉన్నాయి. కనుకనే శ్రీ చక్రాది విశేష యంత్రఘటితం, శ్రీయంత్రంతో మొదలుగా అనేక యంత్రములు ఆ భిత్తి యందు ఉన్నాయి గోడలో. అవి ఈ కంటికి కనబడకపోవచ్చు, అందులో నిహితమై ఉన్నాయి. పైగా అవి సదా ఆనంద జ్ఞానమయం. జ్ఞాన ఆనందములు ఎప్పుడు విడివిడిగా ఉండవు, జ్ఞానం ఆనందం కలిసే ఉంటాయి. ఆ జ్ఞానం శివుడు, ఆనందం అమ్మా, అది ఇక్కడ చూపించారు. ఆ రెండూ కలిసి ఉంటాయి. అందుకే మహేశ శివయోగ సమ్మేళనం బోధయత్. ఈ మాట మహానుభావుడు శ్రీనాథుడే చెప్పాడండి. శితికంఠుడు అలగు లీలాధృత విగ్రహుడు అజుడు పాలాక్షుడు ఇందు రేఖావతంసుడు అవ్యయుండగు తత్వము అతని సంతతానంద శక్తి ఆ సరసిజాక్షి విశ్వజనయిత్రి వారికి వేరు లేదు అని మాట చెప్తారు ఇక్కడ. అతని సంతతానంద శక్తి ఆ సరసిజాక్షి. అందుకు అక్కడున్న చక్రముల్లో మహేశ శివయో సమ్మేళనం బోధయత్ శ్రీ జాంబూనద బిల్వపత్ర రచతై మాలాగణైర్లక్షితం. అక్కడ ఆ గోడకు వేలాడుతూ బంగారు వెండితో చేసినటువంటి, అంటే బంగారంతోనూ వెండితోనూ చేసినటువంటి బిల్వపత్రముల మాలలు వేలాడుతూ ఉంటాయి. వాటికి కస్తూరి మొదలైన సుగంధ ద్రవ్యాలు పూయబడి ఉంటాయి. అటువంటి ఆ కుడ్యం ఏదైతే ఉన్నదో అదే చిదంబర రహస్యం, అదే దహర చక్రము అని చెప్పబడుతున్న శ్రీచక్రము. ఇది అనేక పేర్లతో ఉన్నది ఇక్కడ చక్రము. శ్రీచక్రము, చిదంబర చక్రము, సమ్మేళన చక్రము, తాండవ చక్రము, దహర చక్రము, చింతామణి చక్రము. అని చెప్పాను, ఈ 6 చక్రములు. అదే శ్రీ చక్రాది విశేష యంత్ర ఘటితం అనే మాటలో ఆదికి ఉన్నటువంటి అర్థం ఇది. చూసారా చిదంబర రహస్య స్థానం? అటువంటి చిదంబర రహస్య స్థానానికి మనం నమస్కారం చేసుకుంటున్నాం ఇక్కడ. ఆ మధ్యలో స్వామి ఎలా ఉన్నాడో వర్ణించి చూపించాను, మరి మర్చిపోలేం కదా కుంచిత పాదం ఎత్తి. అందుకే ఏం చెప్తున్నాడంటే, స్థానాల్లో చిదంబరం గొప్పది, తీర్థాల్లో శివగంగ గొప్పది. వాటికంటే గొప్పది ఏమిటి అంటే దభ్రసభ, దానికంటే గొప్పది ఏమిటంటే నటరాజు, ఆయన కంటే గొప్పది ఆ కుంచితాంఘ్రి అని చెప్పాడండి ఇక్కడ. ఇంత పాదం ఉన్నదే, అది పట్టుకుంటే చాలు అన్నీ వస్తున్నాయి. ఆ కుంచితాంఘ్రి యొక్క వైభవాన్ని ఇంత చక్కగా చూపిస్తున్నాడు. ఈ పరమేశ్వరుని యొక్క కుంచితాంఘ్రి విశేషము, ఆ సభల విశేషము చాలా చాలా చారిత్రక గాథల్లో కూడా మనకు లభిస్తున్నది. చిదంబరం గురించి చెప్పేటప్పుడు ప్రధానంగా మహాభక్తులు కొందరు చెప్పకపోతే శివుడు ఊరుకోడు. అలాంటి మహాభక్తుల్లో వ్యాఘ్రపాద పతంజలులు ఒకరు. వ్యాఘ్రపాదుడు రచించినటువంటి శివస్తోత్రములు కూడా ఉన్నాయి, జైమినివే కాదు. మీ అందరికీ తెలుసు ఒక స్తోత్రం, అది వ్యాఘ్రపాదుడు రాశాడు, కానీ ఆయన రాశాడని తెలియదు. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం వందే వ్యోమసభాపతిం నటపతిం వందేర్కదంతావహం వందే నిర్మలమాదిభూతమనిశం వందే మఖధ్వంసినం వందే నిత్యమగేంద్రజాప్రియకరం వందేతి శాంతాకృతిం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఇది మొకటమండి. వందే సర్వజగద్విహారమతులం వందే కరిత్వగ్ధరం వందే దేవశిఖామణిం శశినిభం వందే హరిర్వల్లభం వందే పర్వతకన్యకార్ధవపుషం వందే పరం చిన్మయం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం అని మహానుభావుడు స్వామిని ఉద్దేశించి అష్టకాన్ని రచించాడు. అందులో ఒక శ్లోకం మనకు పరిచయం, మరో 2 కొత్త శ్లోకాలు మీకు చెప్పాను. ఇది కాకుండా అమ్మవారిపై ఆ మహానుభావుడు అద్భుతమైన అష్టకాన్ని రచించాడు శివకామసుందరిపై. ఎవరు? వ్యాఘ్రపాదులు వారు. పుండరీకపుర మధ్యవాసినీం నృత్తరాజసగధర్మచారిణీం అద్రిరాజతనయాం దినే దినే చింతయామి శివకామసుందరీం బ్రహ్మ విష్ణుముఖరామరేడితాం బాహుపద్మ సుఖవత్సశోభితాం బాహులేయ కలభాననాత్మజాం చింతయామి శివకామసుందరి. ఆ తల్లి ఇక్కడ వర్ణంట శ్యామవర్ణంతో ఉంటుంది రండి. వాళ్ళ అన్నగారి రంగు నీలవర్ణం ప్రకాశిస్తూ ఉంటుంది. పైగా బ్రహ్మ విష్ణు దేవతలు నమస్కరిస్తూ ఉంటారు. 4 చేతులు తల్లి, పై చేతుల్లో ఎడమ చేతులు చిలుక పట్టుకుని ఉంటుంది, పైన కుడి చేతులు అక్షమాల పట్టుకుని ఉంటుంది, క్రింది కుడి చేతులు ఎర్ర కలువని ధరించి ఉన్నది,
ఎడమ చేతిని లీలగా తన నడుము వరకు పెట్టుకుని నిలబడినటువంటి ఆ తల్లి బాహులేయ కలభాననాత్మజాం. బాహులేయుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి, కలభాననుడు అంటే గణపతి. ఆ ఉభయుల తల్లి అయిన జగదంబకి నమస్కారము. బాహులేయ కలభాననాత్మజ వేద శీర్ష వినుతాత్మవైభవాం వాంఛితార్థఫలదాన తత్పరాం వ్యాససూను ముఖతాపసార్చితాం చింతయామి శివకామసుందరీం పుండరీకచరణశ్చినాకృతం స్తోత్రమేతదగహం పఠంతి ఏ పుండరీకపురనాయికాంబికాయచ్చతిష్టమఖిలం మహేశ్వరి. ఇది పుండరీక చరణుడు అంటే వ్యాఘ్రపాదుడు రచించినటువంటి స్తోత్రం. ఇది కానీ చదివితే ఆ తల్లి పుండరీకపుర నాయిక ఇష్టసిద్ధిని ఇస్తున్నది అనే విషయాన్ని చెప్పారు. ఇది వ్యాఘ్రపాదుడు రచించినటువంటి స్తోత్రం. మన పతంజలి గారు ఆయన ఒక అత్యద్భుతమైన స్తుతి రచించాడండి. దీనికి నటేశ నవకం అని పేరు. నటేశ నవకం 9 శ్లోకాలు ఉంటాయి. 10వది ఫలశ్రుతి. 9 చేయడంలో విశేషం ఉన్నది. ఈ 9లో 108 శివనామాలు ఉన్నాయి. దీని గురించి మీకు ప్రస్తావన చేశాను. 108 శివనామాలు. ఇప్పటికీ నటరాజస్వామికి అష్టోత్తర శతనామాలతోనే అర్చన జరుగుతూ ఉంటాయి. ఇది వింటూ ఉంటేనే మీకు తెలియకుండా శివతాండవం లోపల జరుగుతుంది. అందుకే రోజుకొకసారైనా దీన్ని చదువుకోవడం సంధ్యా సమయంలో, లేదా చదివిన వాళ్ళ ద్వారా వినడం, అందులో ఉన్న లయకి మీకు తెలియని ఒక అనుభూతి వస్తుంది. ఆ అనుభూతిలోనే మీకు తెలియని ప్రాణాయామ విద్య జరిగి దివ్యశక్తులు జాగృతి జరిగి ఎప్పటికో అప్పుడు చిదంబరంలోని శివుడు కనబడతాడు. ఇందులో సందేహం లేదు. అలాంటి దివ్య స్తోత్రం ఇది. హిందీ 9 నేను చెప్తే సమయం లేదు, 9 అయిపోతుందని భయం నాకు. మీకు నాకంటే భయం ఎక్కువ. అందుకే క్లుప్తంగా చెప్తూ ఉన్నా. సదంచితముదంచిత నికుంచిత పదంజళ జళంచలిత మంజు కటకం పతంజలి దృగంజన మనంజన మచంచల పదంజనన భంజనకరం కదంబ రుచిమంబరవ సంపరమమంబుద కదంబక విడంబక గళం చిదంబుధి మణింబుద హృదంబుజ రవింపర చిదంబర నటం హృది భజ సదంచిత ముదంచిత నికుంచిత పదం. నికుంచిత పదం అంటే కుంచితాంగ్రి. అది ఎటువంటిది అంటే సదంచిత, సత్పురుషుల చేత పూజింపబడినది. అంతేకాదు ఆనందముగా అధికముగా దేవగణములచే ఆరాధింపబడినటువంటి పాదమది. అది ఘల ఘల జలజలంచలిత మంజు కటకం. అది కల్లుమని మ్రోగుతున్నటువంటి మువ్వల నూపురముతో కూడినటువంటిది. పతంజలి కళ్ళు తెరిపించిన పాదమది. అది అచంచలమైన పాదము, నిశ్చలమైన పదమది. ఆ విధంగా భావన ఇదంతా కొనసాగుతున్నది. కదంబ రుచి మంబురవ సంపరమమంబుదం. ఆయన శరీరం ఎలా ఉందంటే కదంబ రుచి, కడిమి పువ్వులా ఉంది ఆయన శరీరం. కడిమి పువ్వు ఎప్పుడైనా చూస్తే దాని చుట్టూ కిరణాల్లా కేసరాలు ఉంటాయి. అది పసుపు పచ్చ రంగులో మెరిసిపోతూ ఉంటుంది. అలా స్వామి ఆ పసిమ రంగుతో మెరిసిపోతూ ఉంటే ఆయన నుంచి కాంతులు అలా వస్తున్నాయట. కదంబ రుచి అంబరవశం. అంబరవశం అంటే ఆకాశమనందు ఉన్నవాడు, చిదాకాశమనందు ఉన్నవాడు. పరమం కదంబ రుచిమంబర వసం. పరమం అంటే గొప్పవాడు. అంబుద కదంబక విడంబక గళం. మేఘపంక్తిని పోలినటువంటి కంఠము గలవాడు, నీలకంఠుడు అని. చిదంబుధి మణిం. చక్కటి జ్ఞాన సముద్రంలో ఉద్భవించిన మణి వంటివాడు. యోగుల హృదయాన్ని విప్పేటటువంటి సూర్యుడు వంటివాడు. బుధ హృదంబుజ రవిం పరచిదంబర నటం హృది భజాం. హరం త్రిపురభంజనమనంత కృతకంకణమఖండదయమంతరహితం. ఇది నడిపే తీరు ఒక్కొక్క చోట ఒక్కొక్కలా నడుస్తూ ఉంటుందండి. విరించి చుర సంహతి పురందర విచింతిత పదం తరుణ చంద్రమకుటం పరంపద విఖండిత యమం భసిత మండిత తనుం మదన వంచన పరం చిరంతన మముం ప్రణత సంచిత నిధిం పరచిదంబర నటం హృది భజా. పరచిదంబర నటం హృది భజా. అవంతమఖిలం జగదభంగ గుణతుంగ మమతం ధృత విధుం సురసరిత్తరంగ నికురంబ ధృతిలంపట జటం శమన డంబ సుహరం భవహరం శివం దశ దిగంతర విజృంభితకరం కరల సన్ృగ శిశుం పశుపతిం హరం శశిధనంజయ పతంగ నయనం పరచిదంబర నటం హృది భజా. పరచిదంబర నటం హృది భజా. అనంత నవరత్న విలసత్కటక కింకిణి జళంజళ జళంజళ రవం ముకుంద విధిహస్తగత మద్దళలయధ్వని ధిమిద్ధిమిత నర్తన పదం శకుంతరథ వన్నిహృద నందిముఖ దంతిముఖ భృంగిరిటి సంఘ నికటం సనంద సనక ప్రముఖ వందిత పదం పరచిదంబర నటం హృది భజా. పరచిదంబర నటం హృది భజా. అనంతమహ సంత్రిత వంజచరణం ముడి హృదంతర వసంతమమలం
కబంధ వియదిన్వనిగంధవ కవన్యమక బంధురవి మంజువపుషం అనంత విభవం త్రిజగదంతరమణిం త్రినయనం త్రిపురఖండన పరం సనందమునివందిత పదం సకరుణం పరచిదంబర నటం హృది భజ పరచిదంబర నటం హృది భజ అచించమలి బృందరుచి బంధురగళంకురిత కుందని కురంబ ధవళం ముకుంద సుర బృంద బల హంత్రుకృత వందనల సంతమహికుండలధరం అకంపమనుకంపిత రతిం సుజన మంగళ నిధిం గజహరం పశుపతిం ధనంజయనుతం ప్రణత రంజన పరంపర చిదంబర నటం హృది భజ పరచిదంబర నటం హృది భజ పరం సురవరం పురహరం పశుపతిం జనితదంతి ముఖషణ్ముఖమముం మృడంకనక పింగళ జటం సనక పంకరవిం ఇంసుమన సంహిమ రుచిం అసంగమన సంజలధి జన్మగరళం కబళయం తమతులం గుణనిధిం సనందవరదం శమితమిందువదనం పరచిదంబర నటం హృది భజ పరచిదంబర నటం హృది భజ అజం క్షితిరథం భుజగ పుంగవ గుణం కనక శృంగి ధనుషం కరలసత్ కురంగ పృదుటంక పరసుం రుచిర కుంకుమ రుచిం డమరుకంచ దదతం ముకుంద విశిఖం నమదవంధ్యపలదం నిగమ బృందతురగం నిరుపమం సచండికమముం ఝటిత సంహృత పురం పరచిదంబర నటం హృది భజ అనంగ పరిపంథినమజం క్షితిధురంధరమలంకరుణయం తమకిలం జ్వలంతమనలం దదతమంతకరిపుం సతతమింద్రసుర వందిత పదం ఉదంచదరవిందకుల బంధుశతబింబరుచి సంహతి సుగంధి వపుషం పతంజలినుతం ప్రణవ పంజరసుఖం పరచిదంబర నటం హృది భజ పతంజలినుతం ప్రణవ పంజరసుఖం పరచిదంబర నటం హృది భజ పరచిదంబర నటం హృది భజ. మొత్తం 9 చెప్పామండి. ఈ 9 చెప్పి అంటున్నాడు, ఇతిస్తవ మమం భుజగ పుంగవ కృతం ప్రతిదినం పఠతి యకృతముఖ సదప్రభు పదద్వితయ దర్శన పదం సులలితం చరణ శృంగరహితం సరప్రభవ సంభవ హరిత్పతి హరిప్రముఖ దివ్యనుత శంకర పదం స గచ్చతి పరన్ నతు జనుర్జలధివం పరమ దుఃఖజనకం దురితదం. ఇందులో చెప్తున్న విషయం ఏమిటంటే, ఇది పతంజలి రచించినటువంటి భుజగ పుంగవుడైన పతంజలి రచించిన స్థుతి. ఇది ఎవరైతే ప్రతిదినము పఠిస్తారో వారు బ్రహ్మాది దేవతలకు కూడా అలభ్యమైన శివుని 2 పాదములు చూడగలరు. ఇది ఇక్కడ వివరించారు. పైగా చరణ శృంగరహిత స్థుతి అన్నారు. చాలా గొప్ప మాట చెప్పాడు. చరణ శృంగరహిత స్థుతిట. చరణములు అంటే కాళ్ళండి, శృంగములు అంటే కొమ్ములు. కొమ్ములు కాళ్ళు లేని స్తోత్రం ఇది అన్నాడు. ఈ చెప్పడంలో 2 భావాలు ఉన్నాయి. ఎందుకంటే శివుణ్ణి సేవించాలంటే కొమ్ములైనా ఉండాలి, కాళ్ళైనా ఉండాలని. ఈ 2 లేనివాడు సేవించలేట. ఎందుకంటే భృంగి రిటి సంఘ నికటం అని ఒక మాట వేశాడు. స్వామి దగ్గర కొలుచుకునే వాళ్ళు ప్రమదగణాల్లో భృంగి, రిటి, నంది, వీళ్ళు ముఖ్యులు. ఈ భృంగికి రిటికి కొమ్ములుంటాయి, నందికి కాళ్ళున్నాయి. కానీ ఆయన్ను కొలుచుకోవాలంటే ఆ 2 నాకు లేవు, నేను పాముని అంటున్నాడు ఇక్కడ. ఆయన సేవించుకునే భాగ్యం నాకు లేదు. చరణ శృంగరహితం భుజగ పుంగవ కృతం. చరణ శృంగాలు లేని పాముగాడు చేసుకున్న స్తోత్రం వాళ్ళు సేవ చేస్తే నేనేం చేయగలను అని వినయం కనబడుతుంది. అదేవిధంగా ఈ స్తోత్రంలో ఎక్కడ చరణ శృంగము లేవు. ఎలాగో అంటే అక్షరశాస్త్రం ప్రకారంగా కాళ్ళు, కొమ్ములు. కొమ్ములు అంటే ఏత్వం, ఐత్వం, ఓత్వం, ఔత్వం, వీటిని కొమ్ములు అంటారు. కాళ్ళు అంటే దీర్ఘాక్షరాలని కాళ్ళు అంటారు. అది ఇందులో ఎక్కడా కూడా ఏత్వ, ఐత్వ, ఓత్వ, ఔత్వాలు లేవు, దీర్ఘాక్షరాలు లేవు ఎక్కడ, మొత్తం 9 శ్లోకాల్లో. అది చరణ శృంగరహితం. ఎంత అద్భుతం కూర్చాడు. ఈ విధంగా కూర్చబడినప్పుడు ఏమవుతుందంటే, మీకు తెలియకుండా శ్వాస చలనం ఒక క్రమ పద్ధతిలో జరిగి షట్చక్రాలని కూడా స్పందింపజేయగలిగే శక్తి ఉంది దీనిలో. భుజగ పుంగవం అంటే కుండలిని శక్తి పైకి లేచినప్పుడు ఏ విధంగా సంచరిస్తుందో ఆ గమనం ఈ 9 శ్లోకాల్లో ఉంది. అంత రహస్యం ఉందండి. ఇలాంటి స్తోత్ర సాహిత్యం పుట్టిన భారతదేశంలో పుట్టడం ఒక అదృష్టం. ఇక్కడ ఇంకా 9 కాలేదా అనుకుని విన్నవాళ్ళు ఉన్నారు, ఆ 9 విని ఆనందించిన వాళ్ళు ఉన్నారు. ఆనందించిన వారు ధన్యులు, ఆనందించని వారు ధన్యులే. ఎందుకంటే ప్రతి వారి చెవులు ఈ శబ్దాలు పెట్టాయి కదా, చాలు మనందరం ధన్యులు. అర్థం చెప్పుకోవాలంటే మరి కొన్ని రోజులు కావాలి, కష్టం, వదిలేద్దాం. సరే, ఈ మహానుభావుడు రచించినటువంటి ఈ దివ్యమైనటువంటి పతంజలి కృత నటేశ నవకానికి నమస్కారం చేసుకుందాం. ఈ విధంగా వ్యాఘ్రపాదుడిని పతంజలిని చెప్పుకున్నాం కదా. ఇంకా మరొక విశేషం ఏమిటి అంటే, రాజసభ అక్కడ ఉన్నది. దీని మహిమల మండపం అని ఒక పేరు. ఈ దివ్య సభలోనే అనేక క్షేత్రములు సంచరించి వస్తున్నటువంటి మహాభక్తుడైన మాణిక్యవాచకుడు, మాణిక్యవాచకర్ అంటారు తమిళంలో.
ఆ మహానుభావుడు ఆ రాజసభలో కూర్చొని పరమేశ్వరునిపై అనేకములైన రచనలు చేశాడు. ఆయన రచించిన రచనలు అన్నీ కలిపితే తిరువాచకం అనే పేరుతో కొన్ని వేల సంఖ్యలో ఉన్నదండి. కొన్ని వేల సంఖ్యలో ఉన్నది. అందులోని తిరువెంబావై ఒకటి. ఇవి కాకుండా చాలా చాలా ఉన్నాయి. చిదంబరానికి చేరేకి ఇంకెక్కడికి వెళ్ళలేదు, ఆయన అక్కడే ఉండిపోయాడు. ఆ స్వామిపై అనేక స్తోత్రములు రచించాడు. ఒకసారి ఒక వృద్ధ బ్రాహ్మడు అక్కడికి వచ్చాట. నువ్వు పావై రచించేవి కానీ కోవై రచించలేదే అన్నట్టు. ఇక్కడ పావై అంటే సుప్రభాత గీతం, కోవై అంటే నృత్య సంబంధమైన గీతం. అది రాయివయ్యా అంటే అప్పుడు కోవై కూడా చెప్పెట్ట. అడిగిన వాడు శివుట్ట ఆ రూపంతో వచ్చి అడిగాడు. ఆయన ముచ్చట పాడించుకున్నాడండి. అయితే ఇవేవి ఆయన పాడడమే తప్ప పుస్తకం మీద రాయడం కూడా లేదు. తన మానంతా పాడుకునేవాడు. ఇది చిదంబర నటేశ్వరుని యొక్క దివ్యానుగ్రహం. ఈ దివ్యమైనటువంటి ఈ చిదంబర మహాత్మ్య గాథ, చిదంబర రహస్య గాథ విన్నటువంటి వారికి నటరాజు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలిగి ఇది పారాయణ విధులు మొదలైనవన్నీ చెప్పారు. ఇది మొత్తం 1444 శ్లోకాలు, 26 అధ్యాయాలు కలిగిన చిదంబర మహాత్మ్య అనే గ్రంథం ప్రధానంగా తీసుకున్నాం. సూత సంహిత, ఇతరమైనటువంటి ద్రవిడ భాషా గ్రంథమును కూడా ఆధారం చేసుకుని ఆగమశాస్త్రాల ప్రమాణాలతో మనం చాలా విషయాలు ఇందులో చెప్పుకున్నాం. ఈ దివ్యమైనటువంటి చిదంబర రహస్య గాథని నా చేత పలికించినటువంటి ఆ పరమేశ్వరునికి నమస్కరిస్తూ